Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu, and welcome to the wonderful batch, that is Arjuna series. సో మన అర్జున సిరీస్లో భాగంగా ఫస్ట్ లెక్చర్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ పార్ట్ 1 డిస్కస్ చేసాం. సో చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ సమ్మరీ, సో మీకైతే అండ్ స్టాండర్డ్ రిజల్ట్స్, షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫస్ట్ లెక్చర్లో డీల్ చేసాం. సో ఈరోజు పార్ట్ 2లో సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో ది ఎక్స్క్లూజివ్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? సో జేఈ క్వశ్చన్స్, నీట్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్, ఈ చాప్టర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అయితే ఇక్కడ చేయట్లేదు, ఎందుకంటే వీడియో అలా చేస్తే ఒక 5-6 అవర్స్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాప్టర్లో ఆల్మోస్ట్ ఒక ఎంసెట్, జేఈ, నీట్ అన్నీ కలిపితే ఒక 200-300 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్కి సంబంధించి. సో అవన్నీ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ శాంపిల్కి ఎలా చేయాలో చూపిస్తాను. మిగిలిన క్వశ్చన్స్ని మీ ఓన్గా ట్రై చేయండి. ఓకేనా? సో ఏదైనా క్వశ్చన్ డిఫికల్టీ ఉంటే సో ఈ గైస్ కెన్ కామెంట్ దట్ క్వశ్చన్. ఓకేనా? ఈ వీడియోస్ కింద కామెంట్ మీకు చేయడం అవైలబిలిటీ ఉంది కాబట్టి సో అక్కడ కామెంట్ చేస్తే సో నేను నెక్స్ట్ లెక్చర్ తీసుకునేటప్పుడు ఐ ట్రై టు టేక్ దట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇక టైం వేస్ట్ చేయకుండా సో ఈరోజు సెషన్కి వెళ్ళిపోదాం. చూడండి, సో ఈరోజు మన టార్గెట్స్ వచ్చేసరికి సో ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కాదు, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ చాప్టర్. ఓకేనా? సో చలో, సో డైరెక్ట్లీ లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు టెక్స్ట్ డిస్ప్లే అవుతుందా? లెట్ మీ చెక్. ఎస్, సో నాకైతే ఇక్కడ టీవీలో ప్రాపర్గానే కనిపిస్తుంది, సో మీకు కూడా కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో ఇఫ్ టూ చార్జెస్ Q1 అండ్ Q2 ఆర్ సపరేటెడ్ విత్ డిస్టెన్స్ D and placed in a medium of dielectric constant K, so what will be the equivalent distance between the charges in air for the same electrostatic force? సో మీకు దీనికి డైరెక్ట్ రిజల్ట్ నేను ఒకటి ఇచ్చాను షార్ట్ కట్స్లో. సో ఏంటో చెప్పండి. సో ద డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ epsilon r times the distance in medium to get the same electrostatic force. ఓకేనా? సో మీకు ఇది అర్థమవుతుందా కాన్సెప్ట్? ఏవైనా ఒక టూ చార్జెస్ని మనం ఫస్ట్ ఎయిర్లో ప్లేస్ చేసాం. ఎయిర్లో ప్లేస్ చేసినప్పుడు వాటి మధ్యలో డిస్టెన్స్ డివి, డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్. ఇప్పుడు అవే టూ చార్జెస్ని తీసుకెళ్ళి మీరు మీడియంలో ప్లేస్ చేయాలి, సమ్ మీడియంలో ప్లేస్ చేయాలి. సో మనకి ఎయిర్లో ఆ రెండింటి మధ్యలో ఎంతైతే ఫోర్స్ వచ్చిందో వేరే మీడియంలో ప్లేస్ చేసినప్పుడు కూడా అంతే ఫోర్స్ రావడానికి డిస్టెన్స్ ఎంత ఉండాలి మీడియంలో? సో ద డిస్టెన్స్ ఇన్ ద వ్యాక్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్, ఇది రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంటూ డిస్టెన్స్ ఇన్ మీడియం. సో దేనికి? ఇది ఫర్ ద సేమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ రావడానికి. సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి, మనల్ని వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ ఇన్ ఎయిర్, డివిని అడుగుతున్నారు, డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్. సో ఎప్సిలాన్ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఇచ్చారు, సో కాబట్టి ఎప్సిలాన్ ఆర్ ప్లేస్లో కే రాస్తున్నాను. సో డిస్టెన్స్ ఇన్ ద మీడియం ఎంత ఇచ్చారు? టూ చార్జెస్ సపరేటెడ్ విత్ డిస్టెన్స్ డి ప్లేస్డ్ ఇన్ ద మీడియం. సో అంటే మీడియంలో డిస్టెన్స్ డి అనమాట. సో అప్పుడు ఆబ్వియస్గా వ్యాక్యూమ్లో డిస్టెన్స్ ఆర్ ఎయిర్లో డిస్టెన్స్ ఎంత అవుద్ది? టీ రూట్ కే. సో 2D రూట్ కే నో, సో 1.5 నో, సో డి రూట్ కే ఎస్, ఆప్షన్ కే రూట్ డి కాదు, సో డి రూట్ కే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో డైరెక్ట్ రిజల్ట్ బేస్డ్ క్వశ్చన్ 2023లో అడిగారు. ఓకేనా? క్లియర్? సో మీకు ఈ క్వశ్చన్ చూస్తే అర్థమైపోతున్నాయి అనుకుంటాను. సో అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఏం రావు. జేఈ అనగానే భయపడిపోవడం, నీట్ అనగానే భయపడిపోవడం, ఫస్ట్ భయాన్ని దూరం పెట్టండి. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? సో a stream of positively charged particles having Q/m ratio. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. మీరు ఫిజిక్స్ నేర్చుకునే మెథడాలజీ ఎలా ఉండాలి అని అంటే, సో ఫస్ట్ మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ చేయమన్నారు, సో అదంతా ఒక దగ్గర రాసుకుంటే సో ఇచ్చిన దానికి ఫైండ్ చేయాల్సిన దానికి రిలేషన్ ఏంటి, సో ఏ ఫార్ములా యూజ్ చేయాలి అన్నది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ Q/m రేషియో ఇచ్చారు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻11 కూలుమ్ పర్ కేజీ. ఫైన్. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు? వెలాసిటీ ఇచ్చారు. సో ద V0 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁻7 I cap.
అంటే ఎక్స్ డైరెక్షన్లో త్రో చేశారనమాట. సో దిస్ ఐ క్యాప్ ఇండికేట్స్ ఎక్స్ డైరెక్షన్. సో ఈస్ డిఫ్లెక్టెడ్ బై అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇచ్చారు. సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు సో 1.8 జే క్యాప్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ వై డైరెక్షన్లో. సో కే మీన్స్ కిలో, సో 10⁻³ వోల్ట్ పర్ మీటర్. సో అండ్ దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ రీజియన్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అలాంగ్ ద ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డిస్టెన్స్ వరకు ఎగ్జిస్ట్ అయి ఉంది, లెట్స్ సే సమ్ ఎక్స్ డిస్టెన్స్, సో సమ్ 10 సెంటీమీటర్స్, ఓకేనా, విచ్ ఈజ్ నథింగ్ బట్ 10 into 10⁻² meters. Fine. So due to the electric field, the deflection of the charged particle in the y direction is dash mm. Okay na? So first thing, meeku ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ ఫామ్లో నోట్ చేసుకోండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది, రైట్. సో ఇలా పాజిటివ్ వై డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. క్వశ్చన్ ఇంటర్ప్రిట్ చేయండి ఫస్ట్. సో నెక్స్ట్, ఇప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్, ఏ స్ట్రీమ్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ Q/m రేషియోని, సో ఇంత వెలాసిటీతోని మీరు త్రో చేశారు. సో విత్ సమ్ వెలాసిటీ, ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీతో త్రో చేశారు, V0 వెలాసిటీతో త్రో చేశారు. సో పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి సో ఆబ్వియస్గా సో దే డిఫ్లెక్ట్ లైక్ దిస్, అవునా. సో ఇలా డిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు సో వాట్ ఈస్ దిస్ డిఫ్లెక్షన్ ఇన్ వై అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద, లెట్స్ సే ద డిఫ్లెక్షన్ ఇన్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై అనుకోండి, ఓకేనా. సో ఈ డిస్టెన్స్ ఎక్స్లో ఇది బయటకు వచ్చే టైంకి లెట్స్ సే సో ఎక్స్లో ఇట్ కవర్డ్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఎక్స్ అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ డిఫ్లెక్షన్కి ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. సో వాట్స్ ఆ ఫార్ములా, యు నో. సో ద వై ఈజ్ ఈక్వల్స్ టు EEx² బై 2mV0². సో 2mEEx² బై 2mV0². సో ఇది మనకు ఫార్ములా. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉన్నాయి చూడండి. సో ఇచ్చిన వైలో మనకి సి దిస్ వెలాసిటీ షుడ్ బి ఇన్ ద వై డైరెక్షన్. సో ఇక్కడ ద వై ఈజ్ ఈక్వల్స్ టు సో వాట్ వీ కెన్ రైట్. సో ద Q/m అంటే E/m అంటే Q/m రేషియో. సో ఇక్కడ చార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రాన్ కాదు కాబట్టి యూ కెన్ రైట్ QEx² రాసుకోండి, ఈజీగా ఉంటుంది. QEx² బై సో 2mV0², రైట్. సో ఈ పార్ట్ క్లియర్ కదా, QEx² బై 2mV0². సో ఇప్పుడు మీకు Q/m వాల్యూ తెలుసు, ఇంటూ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ తెలుసు, సో బై 2, సో ఇంటూ ఎక్స్లో దాని డిస్టెన్స్ ఎంతో తెలుసు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ద V0. సో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్దిగా. సో కెన్ యూ గైస్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద చార్జ్ పార్టికల్స్ ఇన్ వై డైరెక్షన్ మనకు కావాల్సింది, ఓకేనా. సో ఇది కూడా ఆన్సర్ మనకి ఇక్కడ ఎంఎంలో కావాలి. సో ఇది ఇంటీజర్ టైప్ బేస్డ్ క్వశ్చన్. సో y ఈజ్ ఈక్వల్స్ టు Q/m. సో ఎంత ఇచ్చారు Q/m వాల్యూ, సో 2 into 10⁻11. సో ఇంటూ సో వాట్ ఈస్ ద E వాల్యూ, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ, సో 1.8 into 10⁻3. సో బై సో దిస్ ఈస్ 2. సో ఇంటూ సో ద x². సో వాట్ ఈస్ x? So the x is equals to 10 centimeters, which we can write as 10 into 10⁻², which is nothing but 10⁻⁻1. I can write 10⁻⁻1 whole square by so the V0². So what is V0 that is given? 3 into 10⁻7. So 3 into 10⁻7 whole square, right. So ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? So we get so 2 into 10⁻11 into 10⁻, I can write 2 gets cancelled. So 1.8 into 10⁻11 and 10⁻3, 10⁻14 and 10⁻². So which is 10⁻12. So by so 9 into so this is 10⁻14. So which comes out to be so this is 5 times. Yes, 1.58 into 5 will give so 9. So here 1/5 into so 10⁻². So which we can write it as so this is 0.2 into 10⁻3. So which is sorry -2. So which I can write it as 2 into 10⁻3 meters. So but I need it in mm. So directly so you guys can write so 2 mm will be the correct answer. So direct integer based question, it's going to be 2, right. So direct formula based question, okay na. So previous year JEE lo adigaru idi, JEE 2023, right. So next, so ఈ క్వశ్చన్ చూడండి.
ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. క్వశ్చన్లో ఏమన్నారు? సో దేర్ ఆర్ టూ ఐడెంటికల్ మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ A and B when placed at certain distance in air repel each other with a force F. So another identical uncharged sphere C is first in contact with A and then in contact with B and finally placed midpoint between A and B. So now the force experienced by the C sphere will be. Concept అర్థం చేసుకోండి. So first two identical spheres ఉన్నాయి. So let's say this is sphere A. So this is the sphere B. సో ఈ టూ స్పియర్స్కి చార్జ్ ఐడెంటికల్ స్పియర్ కాబట్టి క్యూ అనుకుందాం. సో లెట్స్ సే ఇది కూడా క్యూ. సో నో సో వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎయిర్ సో ద ఫోర్స్ ఈజ్ ఎఫ్. సో లెట్స్ సే దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎయిర్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఆర్. సో ఫోర్స్ ఏమవుతుంది? సో కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో ఇది ఇలా ఉంచేసేయండి. రైట్. సో అనదర్ ఐడెంటికల్ అన్చార్జ్డ్ స్పియర్ సి ఈజ్ ఫస్ట్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ. ఇప్పుడు ఏకి ఇంకొక స్పియర్ కాంటాక్ట్లోకి తీసుకొచ్చారు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? సో ఆఫ్టర్ ఏతోని సి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఛార్జ్ అనేది ఆ రెండింటి మధ్యలో డివైడ్ అవుతుంది కదా. సో కాబట్టి సో ద ఏ ఛార్జ్ విల్ బికమ్ క్యూ అండ్ క్యూ. సో క్యూ అండ్ అనదర్ ఛార్జ్ క్యూ. సో ఇఫ్ దే బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్ సో దెన్ వాట్ హ్యాపెన్స్? సో ద ఛార్జ్ గెట్స్ డివైడెడ్ అమాంగ్ దీస్ టూ. ఎస్ ఆర్ నో? సో ఒక టూ ఛార్జెస్ ఐడెంటికల్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఏంటవి? క్యూ అండ్ క్యూ. సో ఇంకొకటి అన్చార్జ్డ్ స్పియర్. సో ఇది ఇంకొక అన్చార్జ్డ్ స్పియర్ని మనం దీని కాంటాక్ట్లోకి తీసుకొస్తే ఈ క్యూ ఛార్జ్ అనేది రెండింటికి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. క్యూ/2. సో కాబట్టి సో దీనికి క్యూ/2 ఉంది. సో నెక్స్ట్ సో ఇట్ ఈస్ ఫస్ట్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ అండ్ దెన్ ఇన్ కాంటాక్ట్ విత్ బి. సో ఇప్పుడు నెక్స్ట్ బీతో కాంటాక్ట్ చేశారు. సో బీతో కాంటాక్ట్ చేస్తే ఆ స్పియర్ది ఏమవుతుంది? బి మీద ఆల్రెడీ క్యూ ఛార్జ్ ఉంది ఇనిషియల్గా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఓకేనా? సో టూ స్పియర్స్ది ఒక స్పియర్కి అంతేనా? ఫస్ట్ ఓన్లీ క్యూ స్పియర్ ఉంది, ఇంకొక అన్చార్జ్డ్ స్పియర్ దాని మీద అసలు ఛార్జ్ లేదు. సో దాన్ని తీసుకొచ్చి ఈ క్యూతోని టచ్ చేశారు. సో అప్పుడు ఈ దీని మీద ఉన్న ఛార్జ్ రెండింటికి డివైడ్ అవుతుంది. క్యూ/2 లాగా డివైడ్ అయింది. సో ఇప్పుడు ఈ క్యూ/2 దాన్ని తీసుకెళ్ళి సో మళ్ళీ బీతోని కనెక్ట్ చేశారు. సో కాబట్టి సో క్యూ ప్లస్ క్యూ/2/2. ఎస్ ఆర్ నో? క్యూ ప్లస్ క్యూ/2/2. సో ఛార్జ్ అనేది మళ్ళీ రెండింటికి సో ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో ఐ కెన్ రైట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి 3q/4. రైట్. సో 3q/4 ఒక స్పియర్. సో 3q/4 ఇంకొక స్పియర్ అవుతుంది. సో ఫైనల్గా ఈ సి స్పియర్ని దిస్ ఈజ్ ఏ స్పియర్ నౌ, దిస్ ఈజ్ బి స్పియర్ అండ్ దిస్ ఈజ్ సి స్పియర్. సో ఫైనల్గా ఈ సి స్పియర్ని ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ మిడ్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఫైనల్గా మనకి 3 ఛార్జెస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఛార్జ్ వచ్చేసరికి క్యూ/2. సో సెకండ్ ఛార్జ్ వచ్చేసరికి 3q/4. సో అంటే ఈ రెండింటికి మధ్యలో మిడిల్లో ఎగ్జాక్ట్గా 3q/4ని ఇక్కడ ప్లేస్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ సేమ్ కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఆబ్వియస్గా సో ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. రైట్. అండ్ ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ యాక్ట్, ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో లెట్స్ సే దిస్ ఈజ్ ఈ రెండింటి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ F1 అనుకోండి. సో ఈ రెండింటి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ F2 అనుకోండి. సో నౌ ద F1 ఈజ్ ఈక్వల్స్ టు 3q/4 k ఇంటూ 3q/4 ఇంటూ q/2. సో ఈ రెండింటి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ ఈజ్ F1. సో ఇది దీన్ని రిపల్ చేస్తుంది. సో బై ద డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? లెట్స్ సే దిస్ ఈజ్ r/2 అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ r/2. సో r/2 హోల్ స్క్వేర్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి సో ఇది ఎంత వస్తుంది? సో 3/8 kq square by so r square by 4. Right. So this comes out to be so 3kq square by 8 into 4 by r square. So denominator దాన్ని రివర్స్ చేసా. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి. 4 1s are 4 2s are. So which is nothing but 3/2 times kq square by r square. సో దీన్ని అలా ఉంచండి. ఈ రెండింటి మధ్యలో ఫోర్స్. సో నెక్స్ట్ F2 కూడా ఫైండ్ చేయండి. సో F2 ఈ రెండింటి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్. సో అదెంత అవుతుంది? k ఇంటూ 3q/4 ఇంటూ 3q/4 బై సో రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? r/2. సో r/2 హోల్ స్క్వేర్. సో k ఇక్కడ 3 ఇంటూ 3 9. సో 4 ఇంటూ 4 16. సో ఇంటూ kq స్క్వేర్ బై
ఇక్కడ r square by 4. So which comes out to be, so 9k q square by 16 into 4 by r square. So 4 1s are 4 4s are. So ఇది ఎంత అవుతుంది 9 by 4 into kq square by r square. So obviously ఈ రెండిట్లో ఏది ఎక్కువ? So this is 1.5 kq square by r square. So ఇదేమో some 2.5. So అంటే the net force ఏమవుతుంది? So the net force will be F2 minus F1. So the F net will be F2 minus F1. So what is F2 force? Which is 9 by 4 kq square by r square. And next వచ్చేసరికి ఇదెంత? F1 ఎంత? So 3 by 2 kq square by r square. So 3 by 2 kq square by r square. So ఇప్పుడు ఏం చేస్తారు? Simply take the kq square by r square common. So ఇక్కడ నుంచి so 9 by 4 minus 3 by 2. So now so the kq square by r square, so into, so the 4 is the LCM. So here, so then it goes 1 time. So 1 means 1 into 9 9. So it goes 2 times. So 2 into 3 6. So this is, so 3 by 4 kq square by r square. So what is kq square by r square? In place of kq square by r square, I can write f. So the final answer should be 3 by 4 times f. So which is 3 by 4 times f. Option B is the correct one. Clear guys? Understood the concept? Everyone? Right? Question easy question. Question lengthy. So JEE Mains 2022 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is given. సో ద ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 into m by E. ఓకేనా? సో ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ 2 parallel plates ఆఫ్ లెంత్ 1 meter. సో 2 parallel plates మధ్యలో లెంత్ ఎంత అంట? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇక్కడ ఇవ్వలేదు. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ అ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో లెంత్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెంత్ వచ్చేసరికి సో 1 meter. ఫైన్. సో నౌ, so where m is the mass of the electron, E is the charge of the electron. An electron enters the field symmetrically between the plates with a speed of 2 meter per second. So it enters symmetrically between the plates like this. So with a speed of 2 meter per second. Right? So fine. So the angle of deviation of the path of the electron as it comes out of the field. So now, so let's say this is a positive charge, it comes out of the field like this. Right? So E angle theta. So you guys already aware of this formula. So the tan theta is equals to, so while it comes out, so it will have some velocity Vy and it will have some velocity Vx. So obviously the tan theta will be Vy by Vx అవుతుంది. అంతేనా? The tan theta will be Vy by Vx. So ఇప్పుడు సో ఏం రాసుకోవచ్చు మనం? The tan theta is equals to, so Vy, the Vy in the sense the velocity in the y direction. So Vx మనకు ఆల్రెడీ తెలుసు. The velocity in the x direction is already given 2 meter per second. So but the thing is, how do we find the Vy? So how do we find the Vy? So to find Vy, so the simple logic is, so the Vy is equals to Uy plus Ayt. Right? So initially as it is thrown only perpendicular, so the Vy, the initial velocity Uy should be 0. So that means, so this term is 0, Uy. Right? So now, so I don't know the acceleration and I don't know the time. Okay na? So now what I am doing is, so I know the x direction speed and I know the x direction velocity, distance. So I know the x direction velocity and I know the x direction speed. So can I find the time? So the speed is equals to distance by time basically. Right? So from here, so the time is equals to, so I can write distance by speed. So how much distance it is traveling in the x direction? 1 meter. So 1 by the speed, with what speed it is traveling? So 2 meter per second. So now I got the speed. Right? So then how do I find the acceleration? So the Vy is equals to, now the formula is Ay into t.
So what is the acceleration in the y direction? So the force upon mass, right? So the force upon mass will be the acceleration. So now what is the force here? So did they give the force? So force is not given. So the electric field is given. Understanding? So the force plays low. So when the electron enters the electric field, so the force acts on it, it will be EE by M. So now, so the AY is equals to E into, so in place of electric field, so let me write 8 into M by E. So this is E by M into, so 8 E into, so in place of E, let's write E by M separate. So do one thing. So E by M separate into, so what is E? Electric field place lane raskochu 8 into M by E. 8 into M by E. So appudu em avutadi? So E cancel, MM cancel. So AY manaki 8 ochindi. So we got AY. And ardhavutunnayi calculations. So now I need basically the VY. Finally నాకు కావాల్సింది ఏంటి? Vx ఆల్రెడీ నాకు తెలుసు x డైరెక్షన్లో స్పీడ్, y డైరెక్షన్లో స్పీడ్ కావాలి. సో కైనమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను. Vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ayt. ఓకేనా? సో ఇప్పుడు నాకు uy అయితే 0. సో టైం తెలియదు. సో టైం ఎలా ఫైండ్ చేద్దాం? సో ఎక్స్ డైరెక్షన్లో ఎంతైతే టైం తీసుకుంటుందో ఇక్కడ నుంచి బయటికి రావడానికి, సో వై డైరెక్షన్లో కూడా సేమ్ టైమే తీసుకుంటుంది కదా. సో కాబట్టి సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ 1/2. సో యాక్సలరేషన్ ఏమో ఫోర్స్ అపాన్ మాస్. ఫోర్స్ అంటే ఈఈ బై ఎం. సో ఈ బై ఎం పక్కకు రాస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చారు, సబ్స్టిట్యూట్ చేస్తే ఏవై వచ్చింది. ఇప్పుడు ఏవై ఏమో 8 ఇంటూ టైం ఏమో 1/2. సో ఇక్కడ ఉంది టైమ్ ఈజ్ 1/2. సో విచ్ ఈస్, సో 8 1s are 8 4s are, so 2 1s are 2 4s are. So now the tan theta will be equals to, so what is Vy? So Vy is 4. What is Vx? X direction lo speed enta initial ga 2. So this is 2 1s are 2 2s are. So the tan theta is equals to 2. So from here the theta is equals to, so the tan inverse of 2. So the theta is equals to, so simply tan inverse of 2. Right? Clear? Understood guys? Chala, good. So ఇది అయిపోయింది. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a charge of 4 microcoulomb is to be divided into 2. So the distance between the two divided charges is constant. So the magnitude of the divided charges, so that the force between them is maximum. So the force between them is maximum. So if some charge Q is divided into 2 parts, if the force has to be maximum, they will divide into Q by 2. Standard result. Class lo discuss chesam. So ఇప్పుడు 4 microcoulomb ni so 2 parts కి ఎలా డివైడ్ చేయాలి? 2 microcoulomb and 2 microcoulomb. ఓకేనా? సో JEE Mains 2022లో అడిగిన క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? క్లియర్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So there are two identical positive charges Q, each are fixed at a distance 2a apart from each other. So another point charge Q0 with mass m is placed at the midpoint between the two fixed charges. So now for a small displacement, so along the line joining two fixed charges, so the charge Q0 executes SHM. Fine. So the time period of the oscillation of the Q0. Okay. So ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. ఓకేనా? సో దీన్ని కొంచెం మనం మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. అంటే ఎవరైతే, అంటే మరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు, ఎవరైతే స్టూడెంట్స్ కాన్సెప్ట్ ప్రాపర్గా చేశారో, నేర్చుకున్నారో వాళ్ళు చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దేర్ ఆర్ 2 ఐడెంటికల్ పాజిటివ్ చార్జెస్ Q విచ్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ 2a అపార్ట్. సో ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉంది, సో ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉంది. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి టోటల్ 2a అంట. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేశారు, ఒక Q0 ఛార్జ్ని విచ్ ఈజ్ ఆఫ్ మాస్ m, సో ఈజ్ ప్లేస్డ్ మిడ్ పాయింట్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఒక Q0 ఛార్జ్ని ప్లేస్ చేశారు. సో టోటల్ డిస్టెన్స్ 2a కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి a, ఇక్కడ నుంచి ఇక్కడికి a అవుతుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్. సో నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎ స్మాల్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద ఫిక్స్డ్ ఛార్జెస్, సో ద Q0 ఛార్జ్ ఎగ్జిక్యూట్స్ SHM. ఎస్. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ఇటువైపు జరిపారు, ఎక్స్ డిస్టెన్స్ జరిపారు. సో ఇప్పుడు ఏమవుతుంది, కాన్సెప్ట్ ఏమవుతుంది ఫస్ట్ అసలు, ఎప్పుడైతే మీరు ఈ Q0 ఛార్జ్ని ఇటువైపు తీసుకొచ్చారో సో బేసిక్గా ఇది ఇక్కడ మిడిల్లో ఉన్నప్పుడు ఇది దీన్ని రిపల్ చేస్తుంది, అండ్ ఇది కూడా ఇది మైనస్ కాదమ్మా. సో దిస్ ఈస్ జస్ట్ లైన్ అది, ఓకేనా. సో దిస్ ఈస్ నాట్ మైనస్ Q0, ఓకే. సో డోంట్ థింక్ దట్ దిస్ ఈస్ మైనస్ Q0, దిస్ ఈస్ ప్లస్ Q0 ఓన్లీ. ఈ లైన్ డ్రా చేశాను అంతే అది, ఓకేనా. సో ఈ ప్లస్ Q0 ఇనిషియల్గా ఈక్విలిబ్రియంలో ఉంది ఇనిషియల్గా. సో ఇది దీన్ని రిపల్ చేస్తుంది, ఇది కూడా దీన్ని రిపల్ చేస్తుంది. సో ఇది KQQ0/A², ఇది కూడా ఎంత రిపల్ చేస్తుంది, KQQ0/A². సో ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాం, దీన్ని ఇటువైపు డిస్ప్లేస్ చేస్తున్నాం, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది, దగ్గరకు వస్తే ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది, ఇది తక్కువ రిపల్ చేస్తుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఇటువైపు వెళ్తుంది ఇది. సో డైరెక్ట్ ఇటువైపు వెళ్ళి మిడిల్లోకి అయితే వెళ్ళదు కదా, కొంచెం ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది, ఇప్పుడు ఇది తక్కువ రిపల్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఉన్న ఛార్జ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది, సో ఇది తక్కువ రిపల్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తుంది. అంటే ఓవరాల్గా ఇది ఎప్పుడైతే మీరు కొంచెం డిస్ప్లేస్ చేశారో సో అప్పుడు ఇది ఇలా ఆసిలేట్ అవుతుంది, అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ SHM, ఓకేనా. సో SHM ఎగ్జిక్యూట్ అయితే కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు మనకి టైం పీరియడ్ కావాలి. సో ద టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు సో రూట్ ఓవర్ సో 2π ఇంటూ రూట్ ఓవర్ సో M/K, అంతేనా. సో టైం పీరియడ్ సో 2π ఈజ్ ఈక్వల్స్ టు సో రూట్ ఓవర్ 2π ఇంటూ రూట్ ఓవర్ M/K. సో M ఓకే ఫైన్, మనకు తెలుసు. ఇప్పుడు ఈ Kని ఎలా ఫైండ్ చేస్తాం, సో దిస్ K ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు -KX టర్మ్స్లో రాసుకోవాలి. సో మనకి ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ని మీరు -KX టర్మ్స్లో కనుక రాసుకుంటే సో అప్పుడు ఆ K వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే, ఇది ఓవరాల్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇక్కడ నెట్ ఫోర్స్ ఫైండ్ చేద్దాం చూడండి. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఇటువైపు డిస్ప్లేస్ చేశారో Q0 ఛార్జ్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఐ కెన్ సే A-X, ఎందుకంటే ఈ టోటల్ డిస్టెన్స్ A, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ X, సో ఇది ఎంత అవుతుంది A-X. సో ఈ ఛార్జ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎంత అవుతుంది డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి A, ఇది కొంచెం డిస్ప్లేస్ చేశారు X, కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ A+X. సో ఇప్పుడు దీని మీద ఇక్కడికి వచ్చాక ఏ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, లెట్స్ సే ఇటువైపు ఫోర్స్ F1, ఇటువైపు ఫోర్స్ F2 ఉంది దీని మీద. సో డెఫినెట్గా F1 ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో నౌ వాట్ ఈజ్ F1 ఫోర్స్ హియర్, ద F1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి మధ్యలో ఉన్నది F1 అనమాట. సో KQQ0 బై సో ద డిస్టెన్స్ A-X హోల్ స్క్వేర్, రైట్. సో అలానే ఫోర్స్ F2 ఈజ్ ఈక్వల్స్ టు సో ఫోర్స్ F2 ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ F2. సో KQQ0 బై చార్జెస్ అయితే సేమ్, బట్ సో ద డిస్టెన్స్ ఈస్ A+X, సో డిస్టెన్స్ హోల్ స్క్వేర్, దట్స్ ఇట్. సో ఇది F1 అండ్ F2. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏంటి, ద Fnet ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి Fnet ఇక్కడ, సో F1 మైనస్ F2, అంతేనా. సో విచ్ ఈస్ సో KQQ0 బై A-X హోల్ స్క్వేర్ మైనస్ F2. వాట్ ఈస్ F2, సో KQQ0 బై సో A+X హోల్ స్క్వేర్, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, సో ఇక్కడ KQQ0ని కామన్ తీసుకుందాం. సో వాట్స్ అ కాన్సెప్ట్ దట్ వాట్స్ అ రిమైనింగ్ పార్ట్, 1 మైనస్ A-X హోల్ స్క్వేర్ బై సో A+X హోల్ స్క్వేర్, ఓకేనా. సో ఇన్ డీటెయిల్ క్యాలిక్యులేషన్ చేద్దాం, మీకు ఈజీగా అర్థం అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ పేజ్లో తీసుకుంటాను. సో ద Fnet చేద్దాం. సో ద Fnet ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి KQQ0 వచ్చింది. సో ఇక్కడ LCM ఏమవుతుంది చూడండి రెండింటికి, A-X హోల్ స్క్వేర్ ఇంటూ A+X హోల్ స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ A-X హోల్ స్క్వేర్ ఇంటూ A+X హోల్ స్క్వేర్, రైట్. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఏమవుతుంది, ఇక్కడ A-X హోల్ స్క్వేర్ ఉంది, A+X హోల్ స్క్వేర్ లేదు. సో A+X హోల్ స్క్వేర్, రైట్, మైనస్, సో మైనస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ A+X హోల్ స్క్వేర్ ఉంది, A-X హోల్ స్క్వేర్ లేదు. సో A-X హోల్ స్క్వేర్. LCMస్ కొంచెం బేసిక్ మ్యాథ్స్ అయితే కంపల్సరీ రావాలమ్మా, ఓకేనా.
సో మీరు క్యాల్కులేషన్స్ అసలు ఇక జీరో నుంచి చెప్పాలంటే కష్టం మాకైతే. సో జీరో నుంచి క్యాల్కులేషన్స్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఎల్సిఎంలు తీసుకోవడం, సో ఇలాంటివి కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే మన సిలబస్ అవ్వదు. ఓకే, సో ఏ మైనస్ ఎక్స్ ఇక్కడ ఇది ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ టైప్ ఉంది. సో అప్పుడు ఏం రాసుకుంటాం, ఏ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోండి. సరే, ఇది మొత్తాన్ని ఏ స్క్వేర్ అనుకోండి, ఇది మొత్తాన్ని బి స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే ఏబి హోల్ స్క్వేర్. సో ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, న్యూమరేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్, సో దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax ఇది రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కే క్యూ నాట్ ఇంటూ, సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2ax మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax బై, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ విచ్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సరేనా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, సో ఐ కెన్ క్యాన్సిల్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఐ హ్యావ్ గాట్, సో కే క్యూ నాట్ సో ఇంటూ 2ax ప్లస్ 2ax విచ్ ఈస్ 4ax బై, సో ఇంకేంటి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ద హింట్ ఈస్, సో ఫర్ ఏ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ హియర్ క్వశ్చన్లో, సో ఇక్కడ ఫర్ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ అంటే ద ఎక్స్ విల్ బి ఫార్ లెస్ దాన్ ఏ. ఓకేనా, సో ఫర్ ఇది పక్కన ఇది రబ్ చేసేస్తాను. సో ఫర్ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్, సో ద ఎక్స్ విల్ బి అంటే ఆ డిస్ప్లేస్మెంట్ అన్నది సో ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కంటే చాలా చాలా తక్కువ అనమాట. ఓకేనా, ఎక్కడ రాస్తున్నాం మనం, ఓకే ఇక్కడ రాయాలి యాక్చువల్గా, మై బ్యాడ్ సారీ గైస్. సో ఇక్కడ ఇది అలానే ఉంచుకోండి, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ రూట్ ఓవర్ సో m/k. సో వేర్ ఇప్పుడు ఫోర్స్ని ఎలా రాసుకుంటాం మనం, f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kx టర్మ్స్లో రాసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్, so I can write, so the x will be far less than a, which means so the x almost tends to 0. Okay na, so the x is far less than a for very small displacement. So the you can neglect x here, you can simply neglect the x. So then what we can write here, in the denominator if you neglect and the x square term, not complete x, so you can write, so the x square tends to 0. So this part will become, so q naught into 4ax by, so a square minus x square whole square means x square ni neglect cheyandi. So a square whole square a to the power 4 వస్తుంది. సో ఇక్కడ 1a క్యాన్సిల్ చేస్తే q naught 4q naught x by a cube. ఓకేనా, సో ఇప్పుడు ఫోర్స్ ఏమొచ్చింది, ద నెట్ ఫోర్స్ వీ హ్యావ్ గాట్, జాగ్రత్తగా రాసుకోండి ఇక్కడ, సో 4kq నాట్ బై ఏ క్యూబ్ ఇంటూ ఎక్స్. ఓకేనా, సో ఇక్కడ కనుక మీరు ఒకసారి చూస్తే, సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ కేఎక్స్ ప్లేస్లో రాసుకోండి, కే ప్లేస్లో ఏముంచండి, సో ద కే వీ హ్యావ్ గాట్ 4kq నాట్ బై ఏ క్యూబ్. ఓకేనా, సో ఇప్పుడు టైం పీరియడ్ ఏం రాసుకుంటారు, సో ద టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ రూట్ ఓవర్ m/k. ఓకే, సో 2π ఇంటూ సో రూట్ ఓవర్, సో వాట్ ఈస్ దిస్ వన్, సో ఇది ఎంత వస్తుంది చూడండి వాల్యూ, వాట్ ఈస్ దట్ వాల్యూ దట్ వీ గెట్, సో m/k వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ, సో వాట్ ఈస్ k, సో 4kq నాట్ బై ఏ క్యూబ్.
ఓకేనా. సో దీన్ని ప్రాపర్గా రాసుకుంటే 2π ఇంటూ రూట్ ఓవర్ MA క్యూబ్ బై 4KQ0. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. సో ఐ హ్యావ్ గాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఈ 4π కూడా నేను ఇన్సైడే మల్టిప్లై చేయాలి. సో Q0, సో డినామినేటర్లోనే ఉన్నాయి, ఫైన్. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఈ 2π కూడా దీంట్లోకి తీసుకెళ్తే సో ఏమవుతుంది, సో 4π² అంతేనా. సో ఇంటూ MA క్యూబ్ బై సో 4KQ. సో K వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ఈ 2ని ఇన్సైడ్ తీసుకెళ్తున్నాను, 4 ఇంటూ సో పైని కూడా ఇన్సైడ్ తీసుకెళ్తే π². మళ్ళీ రూట్లో నుంచి బయటికి తీసుకొస్తే 4 రూట్ ఈస్ 2. సో π² రూట్ అంటే పై బయటకు వస్తుంది. సో ఇంటూ MA క్యూబ్. సో ఇలా ఉంచేసేయండి. సో ఇక్కడ డినామినేటర్లో 4Q0 ఉంచేస్తే ఈ K ప్లేస్లో ఏం రాస్తారు, 1/4πε0. 1/4πε0ని పైకి పంపించండి, ఓకేనా. సో ఇక్కడ 1 4 గెట్స్ క్యాన్సిల్. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. సో దట్స్ ఇట్. ఐ కుడ్ సీ దట్ హియర్. సో 4 ఇక్కడ π² ఇంటూ π క్యూబ్ ఇంటూ సో MA క్యూబ్ ε0 బై Q0, ఓకేనా. సో కొంచెం లెంతీ క్వశ్చన్ ఏనమ్మా. సో ఈ ఆప్షన్ చూడండి, 4π³ MA క్యూబ్. సో 4π³ MA క్యూబ్ ε0 బై Q0 క్యూబ్. క్లియరా. సో కొంచెం అయితే లెంతీ క్వశ్చనే, బట్ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు సో యూ గైస్ కెన్ ఈజీలీ డూ. సో ఎగ్జామ్లో అయితే మనం క్యాల్కులేషన్స్ ఇంత స్లో చేయం కదా, మీకు అర్థం కావాలని ఇక్కడ క్యాల్కులేషన్ స్లో చేశాను. బట్ ఓవరాల్గా అయితే ఈజీ క్వశ్చన్, కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు చేయొచ్చు. ఓకే, క్లియర్. సో డన్. అంటే మీరు జేఈ క్వశ్చన్ అయినా ఏ క్వశ్చన్ అయినా మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఇలా ట్యాకిల్ చేయొచ్చు క్వశ్చన్ని అని చెప్పడానికి మీకు అంత టఫ్ క్వశ్చన్ కూడా తీసుకున్నది ఇక్కడ. ఓకే. సో దేర్ ఆర్ 2 uniformly charged spherical conductors A and B of radii 5 mm and 10 mm are separated by the distance 2 centimeters. So if the spheres are connected by a conducting wire, so then in equilibrium condition, so the ratio of the magnitudes of their electric fields at the surface of A and B. So first concept అర్థం చేసుకోండి. సో ఏమంటున్నారు క్వశ్చన్లో, there are 2 uniformly charged spheres. సో ఒకదానిదేమో రేడియస్ 5 mm ఉంది, సో ఇంకొకటేమో డౌన్ చేసి సో 5 mm. సో ఇంకొకటేమో ద రేడియస్ ఈస్ 10 mm. ఫైన్, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని సో దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ 2 centimeters. నౌ సో ఇఫ్ దే ఆర్ సపరేటెడ్ బై, సో ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ బై కండక్టింగ్ వైర్, సో కండక్టింగ్ వైర్తో ఇలా కనెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే మీరు కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేశారో సో దేర్ పొటెన్షియల్స్ ఆఫ్టర్ కనెక్టింగ్, so they both attain the same potential. So their potentials will be equal. Their potentials will become equal. Will become equal. Okay na. So let's say the first one has the potential VA and second one has the potential VB. ఇప్పుడు ఈ రెండింటి యొక్క పొటెన్షియల్స్ ఈక్వల్ అయితే అంటే అర్థం ఏంటి, ద పొటెన్షియల్ ఆఫ్ A is equals to the potential of B. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అన్నది ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ రెండు కలిపి ఇచ్చిన క్వశ్చన్. సో మీకు పొటెన్షియల్ ఫార్ములా తెలుసు, బేసిక్ ఫార్ములా అయితే తెలుసు కదా. సో KQA బై సో ద రేడియస్ ఆఫ్ A అండ్ KQB బై ద రేడియస్ ఆఫ్ ద B స్పియర్. సో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు, ఇలా రాయండి ఫస్ట్. సో ఇక్కడ నుంచి సో ఐ కెన్ రైట్ సో ద QA బై QB. ఈ QBని ఇటువైపు పంపిస్తున్నాను, RAని ఇటువైపు పంపించండి. సో RA బై RB వచ్చింది. సో ఇది ఛార్జెస్కి రేడియస్కి రిలేషన్. మనల్ని ఏమడుగుతున్నారు అసలు క్వశ్చన్లో, సో ద రేషియో ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ స్పియర్ A అండ్ B. సో లెట్స్ సే ఇట్ హ్యాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1. సో లెట్స్ సే ఇట్ హ్యాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E2. సో ఇప్పుడు సో ద E1 అండ్ E2, సో ఈ ఫార్ములా ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, KQA బై ద RA² KQ బై R² కదా. సో కాబట్టి ఏ స్పియర్ది ఏమవుతుంది ఏరియా, సారీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో దిస్ వన్. అండ్ ఫర్ B KQB బై
సో ద ఆర్బీ స్క్వేర్, రైట్. సో ఇక్కడ నుంచి సో వాట్ వీ కెన్ రైట్, సో ద ఈఏ బై ఈబి ఈజ్ ఈక్వల్స్ టు కేక్యూఏ బై ఆర్ఏ స్క్వేర్ బై కేక్యూబి బై ఆర్బి స్క్వేర్ రాసుకోవచ్చా. సో ఇక్కడ కే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఐ కెన్ రైట్ క్యూఏ బై ఆర్ఏ హోల్ స్క్వేర్ ఇంటూ సో క్యూబి, సో ఐ కెన్ రైట్ ఆర్బి హోల్ స్క్వేర్ బై సో క్యూబి. సో డినామినేటర్ ఫ్రాక్షన్ని రివర్స్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నేను కొంచెం రీఅరేంజ్ చేస్తాను టర్మ్స్ని ఇక్కడ. సో ద ఈఏ బై ఈబి ఈజ్ ఈక్వల్స్ టు సో క్యూఏ బై క్యూబి ఒక దగ్గర రాసుకోండి ఇంటూ సో ఆర్బి స్క్వేర్ బై ఆర్ఏ స్క్వేర్ ఇలా రాసుకోండి. అంటే క్యూఏ బై క్యూబి రాశాను, ఆర్బి స్క్వేర్ బై ఆర్ఏ స్క్వేర్. సో క్యూఏ బై క్యూబి ప్లేస్లో ఆర్ఏ బై ఆర్బి రాసుకోవచ్చా. క్యూఏ బై క్యూబి ప్లేస్లో సో ఐఎమ్ రైటింగ్ ఆర్ఏ బై ఆర్బి. సో దిస్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ హియర్. ఓకేనా, ఈజీగా అర్థం కావడానికి ఇలా యారో మార్క్ పెట్టా. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఆర్బి హోల్ స్క్వేర్ బై ఆర్ఏ హోల్ స్క్వేర్. సో అన్ని క్యాపిటల్స్ ఆర్ అన్ని స్మాల్ రాయండి, నేను ఇక్కడ కొన్ని స్మాల్ కొన్ని క్యాపిటల్ రాసా. ఓకే. సో 1 RA 1 RB gets cancelled. So finally we get so the RB by RA. So what is the radius of the second one? So radius of the second one is 10 mm. So 10 by 5. So which is 2:1. The correct answer is 2:1. Option 2. Okay na? Clear a concept everyone? Good. So ఇది అయిపోయింది. So next question చూడండి. So a vertical electric field of 4.9 into 10 to the power 5 Newton per coulomb it just prevents a water drop of mass 0.1 gram for falling. So it just prevents from falling ante equilibrium condition. So the value of charge on the droplet, easy question. So directly you can do. So ఏమంటున్నారు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంది. ఓకేనా. సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్, కన్సిడర్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ క్యూ. సో ఇప్పుడు దీని మీద ఫోర్స్ ఏమి యాక్ట్ అవుతుంది, క్యూఈ ఫోర్స్ అప్ సైడ్ యాక్ట్ అవుతుంది అండ్ ఎంజీ ఫోర్స్ డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ జస్ట్ ప్రివెంట్స్ ఫ్రమ్ ఫాలింగ్. ఓకేనా. సో ప్రివెంట్స్ ఫ్రమ్ ఫాలింగ్ అంటే సో ద ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈక్విలిబ్రియం కండిషన్. సో విచ్ ఈస్ క్యూఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. సో మనల్ని ఏమడుగుతున్నారు వాళ్ళు, ద వాల్యూ ఆఫ్ ద చార్జ్ క్యూ కావాలి, విచ్ ఈస్ ఎంజీ బై ఈ, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఎం. So the m value is the electric field. So mass ఎంత ఇచ్చారు, 0.1 gram. 0.1 into 10 to the power minus 3 kgs లో తీసుకోండి. G value is 9.8, స్ట్రిక్ట్గా 9.8 యూజ్ చేయమన్నారు. బై సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, 4.9 into 10 to the power 5. సో ఏమొస్తుంది ఇది, సో 1s are 2s are. సో అండ్ 0.1 ఇది 10 to the power 5 పైకి వెళ్తే 0.2 into 10 to the power minus 8. 0.2 into 10 to the power minus 8, లేదంటే ఐ కెన్ రైట్ 2 into 10 to the power minus 9 రాసుకోండి. సో ఆప్షన్ ఏది చూడండి, సో 2 into 10 to the power minus 9. ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ వన్. సో దిస్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. సో జేఈ మెయిన్స్ 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, క్లియర్. సో 64 కండక్టింగ్ డ్రాప్స్ ఆర్ each of radius 0.02 meters and carrying a charge this much are combined to form a bigger drop. So they are asking, so the ratio of surface charge density of the bigger drop. So concept అర్థం చేసుకోండి. సో ఇలా ఇదొక డ్రాప్, ఇదొక డ్రాప్, ఇదొక డ్రాప్, ఇట్లా 64 డ్రాప్స్ని కంబైన్ చేశారు. ఐడెంటికల్ డ్రాప్స్, అన్నీ కూడా ఐడెంటికల్. సో నౌ సో ఇలా అనమాట. సో ఇలా 64 డ్రాప్స్ని కంబైన్ చేసి ఒక బిగ్గర్ డ్రాప్ని మేక్ చేశారు. ఓకేనా. సో ఈ ప్రతిదాని యొక్క రేడియస్ ఎంత అంట, 0.02 మీటర్స్ దీని యొక్క రేడియస్. సో చార్జ్ ఎంత, 5 మైక్రో కూలూమ్. ఓకేనా. సో నౌ ద రేషియో ఆఫ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ టు ద స్మాలర్ డ్రాప్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే మీకు ఫార్ములా తెలుసు కదా, వాట్ ఈస్ ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సో ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా. So the sigma is nothing but charge upon area. So the sigma is charge upon area. So now, so పని చేద్దాం. So smaller drops the
సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఏమవుతుంది, ఒక డ్రాప్ది ఫైండ్ చేస్తే, సో ద ఫర్ స్మాలర్ డ్రాప్స్, సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ లెట్స్ సే సిగ్మా 1 అనుకుందాం. సో ఒకదాని ఎంత అవుతుంది, 1 డ్రాప్ది. సో ఫర్ 1 డ్రాప్ ఇట్స్ గోయింగ్ టు బి సో చార్జ్ అపాన్ ఏరియా. సో వాట్ ఈస్ చార్జ్ ఈస్ లెట్స్ సే స్మాల్ క్యూ అనుకోండి, ఒక్కొక్క దాని చార్జ్ స్మాల్ క్యూ అనుకుందాం. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ ఒక్కొక్క దాని రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి. సో ఈ బిగ్గర్ దానిది చార్జ్ క్యాపిటల్ క్యూ అనుకోండి అండ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఓకేనా, సో క్లియర్. సో ఇప్పుడు ఫర్దర్గా ముందుకెళ్తే, సో దీని ఛార్జ్ వచ్చేసరికి క్యూ అండ్ ఏరియా ఏమవుతుంది స్పియర్ది 4πr². సో రైట్, సో ఇది ఒక స్పియర్దే. సో మనకి ఎన్ని కావాలి అట్లా, 64 స్పియర్స్ది కావాలి. సో 64q/πr², రైట్, 4πr², అంతేనా. సో నా బిగ్గర్ డ్రాప్ది ఏమవుతుంది, సో ద బిగ్గర్ డ్రాప్, so which is nothing but, so I can write sigma 2 is equals to, so దాని మీద ఛార్జ్ ఎంత q by, so 4π, so దాని రేడియస్ r². సో ఇప్పుడు సిగ్మా 1/σ2 చేయాలి. సో బట్ ఈ క్యాపిటల్ క్యూ అండ్ క్యాపిటల్ ఆర్ వాల్యూస్ తెలియదు మనకి, అవునా. స్మాల్ క్యూ స్మాల్ ఆర్ అంటే తెలుసు. సో ఈ క్యాపిటల్ క్యూ క్యాపిటల్ ఆర్ మనం ఎలా ఎలిమినేట్ చేస్తాం. సో ఇక్కడ 2 థింగ్స్. సో 1 ఈజ్ ద ఛార్జ్ కన్జర్వేషన్. ఒక ఇలా చిన్న చిన్న డ్రాప్స్ అన్నీ కలిసి ఒక పెద్ద డ్రాప్ ఫామ్ చేస్తున్నప్పుడు, సో ద ఛార్జ్ కన్జర్వేషన్ అక్కర్స్. సో ఈ చిన్న ఛార్జెస్ అంటే ఈ చిన్న స్పియర్స్ మొత్తం ఛార్జ్ ఎంతైతే ఉంటుందో, సో దట్ విల్ బీ ఈక్వల్స్ టు ద ఛార్జ్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్. సో విచ్ ఈస్ నథింగ్ బట్, సో ద ఛార్జ్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ ఈస్ 64 టైమ్స్ ద ఛార్జ్ ఆఫ్ ద స్మాలర్ స్పియర్. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ వాల్యూమ్ కన్జర్వేషన్. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద వాల్యూమ్ కన్జర్వేషన్. సో ఈ ఇక్కడ వీటన్నిటి వాల్యూమ్ కలిసి, సో ఈ పెద్దదాని వాల్యూమ్కి ఈక్వల్ కావాలి. సో ఇక్కడ ఒక్కొక్క దాని చిన్నదాని వాల్యూమ్ ఎంత అవుద్ది, 4/3πr³ స్పియర్ వాల్యూమ్. సో ఇట్లా ఎన్ని ఉన్నాయి మనకి, 64 ఉన్నాయి. సో దిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 4/3π, సో పెద్దదాని రేడియస్ క్యాపిటల్ r³. సో ఇక్కడ 4/3π. సో 64r³ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ r³. సో ఇక్కడ నుంచి ద క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు, సో ఐ కెన్ రైట్ 1/3తో చేస్తే, సో R ఈజ్ ఈక్వల్స్ టు, సో ద 4r వి గెట్, అంతేనా. యూ మల్టిప్లై విత్ 1/3, సో వి గెట్ దిస్ ఈస్ 4³ హోల్ టు ద పవర్ 1/3 అంటే 4, r³ హోల్ టు ద పవర్ 1/3 అంటే r, రైట్, ఫైన్. సో R ఈజ్ ఈక్వల్స్ టు R. సో ఇప్పుడు ఈజీగా ఫైండ్ చేయవచ్చు మీరు. So now I can write the, so we need the ratio of surface charge density of bigger drop to the smaller drop, one smaller drop. So one bigger drop to the one smaller drop, not all the smaller drops. So this is the surface charge density of all the smaller drops. So ఒకదానికి ఏమవుతుంది, సో ఒకదానికి వచ్చేసరికి ఓన్లీ q/4πr² కదా, అంతేనా. సో now if we substitute the values here, so we need the bigger drop to the smaller drop, right. So that means sigma 2/σ1. So what is sigma 2? Surface charge density of the bigger charge, so which is q/4πr², and sigma 1 is the surface charge density of one smaller drop, annitidi kaadu, only one smaller drop, which is q/4πr². so this bigger drop is capital R², sorry, q/4π capital R² here, and here so 4π small r², right. So ikkadi nunchi em cancel avutadi, let's write like this, q/4πr² into, so 4πr² by, so small q, so ikkada 4π gets cancelled. So we got now q into small r² by capital R² into, so the small q. So now what I am doing is, in place of this capital Q, so 64q రాస్తున్నాను. సో ఇక్కడ 64q రాస్తే ఇంటూ స్మాల్ r² అలానే ఉంచండి, అండ్ ఈ క్యాపిటల్ R ప్లేస్లో 4r రాయండి, స్మాల్ r. సో 4 స్మాల్ r హోల్ స్క్వేర్ ఇంటూ q. సో q గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 64r² ఉంది న్యూమరేటర్లో, అండ్ డినామినేటర్లో 16r², రైట్. సో r² క్యాన్సిల్, 16 1s are 16 4s are.
So which is nothing but, so the 4:1. So therefore the sigma 1 by the sigma 2. So they are asking bigger drop to the smaller drop, sigma 2 by sigma 1, right? Sigma 2 by sigma 1. So which is 4:1 is the correct answer. So 4:1, option B is the correct answer. Clear guys? Hope you guys understood the concept, right? So easy question. So next ముందుకెళ్దాం చూడండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, దిస్ ఈస్ ద JEE Mains 2022 క్వశ్చన్. సో there are 3 identical charged balls of 2 coulomb so are suspended from a common point P, okay, by silk threads of 2 meters each. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒక 3 చార్జెస్ని హ్యాంగ్ చేశారు, ఫైన్. సో దే ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 1 మీటర్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే, సో చార్జెస్ 3 చార్జెస్ ఎక్కడ ఉన్నట్లు, ఇక్కడ ఒక 2 కూలూమ్స్ ఛార్జ్, ఇక్కడ ఒక 2 కూలూమ్స్ ఛార్జ్, ఇక్కడ ఒక 2 కూలూమ్స్ ఛార్జ్. సో ఛార్జ్ ఇక్కడ లేదు, సో ఇక్కడ ఇక్కడ ఇక్కడ, ఓకేనా. సో ఎందుకంటే దే ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 1 మీటర్ అన్నారు, కాబట్టి చార్జెస్ ఇక్కడ ఉన్నట్లు 3 చార్జెస్. సో ద రేషియో ఆఫ్ నెట్ ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ బాల్ టు ద ఫోర్స్ బిట్వీన్ ఎనీ 2 చార్జ్డ్ బాల్స్, ఓకేనా. ఫస్ట్, సో ద రేషియో ఆఫ్ నెట్ ఫోర్స్ ఆన్ ఎనీ చార్జ్డ్ బాల్, ఏదైనా ఒక దాని మీద నెట్ ఫోర్స్ ఏముంటుంది చెప్పండి. సో ద నెట్ ఫోర్స్ ఆన్ ఎనీ 1 చార్జ్డ్ బాల్, ఫస్ట్ థింగ్ లెట్స్ ఏ F1 అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడే రాద్దాం బెటర్. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ ఫైండ్ చేద్దాం. సో ఈ ఛార్జ్ వలన దీని మీద ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో అండ్ ఈ ఛార్జ్ వలన దీని మీద ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, రైట్. సో లెట్స్ ఏ ఇది KQ², ఇక్కడ 2, ఇక్కడ 2 Q అనుకోండి, KQ²/R². సో ఇక్కడ కూడా అంతే కదా, ఈ రెండింటికి మధ్యలో ఇది ఛార్జ్ Q, ఇది ఛార్జ్ Q, డిస్టెన్స్ సేమ్, కాబట్టి ఇది కూడా KQ²/R² అవుతుంది. సో కాబట్టి సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దిస్ ఈస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంతేనా. సో ఇఫ్ దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees, సో దిస్ యాంగిల్ మస్ట్ బి 60 degrees హియర్, అంతేనా. సో ఇప్పుడు KQ²/R², KQ²/R², సో 60 degrees ఉంది, కాబట్టి రిజల్టెంట్ ఏమవుద్ది, √3 KQ²/R², అంతేనా. 2 ఈక్వల్ ఫోర్సెస్, వాటి మధ్యలో యాంగిల్ 60 degrees ఉంటే, సో దెన్ √3F కదా ఫోర్స్. సో దేర్ ఫోర్ we got so net force on any 2 coulombs charge is given as √3 KQ²/R², √3 KQ²/R². సో వాల్యూస్ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం, అలా ఉంచండి. సో నెక్స్ట్, సో ఫస్ట్ వచ్చింది ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ బాల్ టు ద ఫోర్స్ బిట్వీన్ ఎనీ 2 balls. సో ఏ 2 చార్జ్డ్ బాల్స్ మధ్యలో అయినా ఫోర్స్ ఎంత అంటున్నారు. సో నౌ లెట్ F2 బి ద ఫోర్స్ బిట్వీన్ ఎనీ 2 చార్జ్డ్ బాల్స్. సో ఫోర్స్ బిట్వీన్, సో ఎనీ 2 చార్జ్డ్ బాల్స్, సో ఏ 2 balls అయినా తీసుకోండి, మీ ఇష్టం అది. లెట్ దట్ ఫోర్స్ బి F2 అనుకోండి. సో మీరు ఈ 2 చార్జెస్ తీసుకున్న పర్లేదు, ఈ 2 తీసుకున్న పర్లేదు, ఈ 2 తీసుకున్న పర్లేదు, అన్నిటి మధ్యలో డిస్టెన్స్ సేమ్, 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్. సో కాబట్టి ఇది Q, ఇది Q అనుకుంటే KQ² ద డిస్టెన్స్ ఈస్ R². సో కాబట్టి 2 చార్జెస్ మధ్యలో, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి KQ²/R². సో నౌ దే ఆర్ ఆస్కింగ్ ద రేషియో ఆఫ్ F1 to F2, సో విచ్ ఈస్ √3 KQ²/R² బై, సో KQ²/R². సో ఇక్కడ R² క్యాన్సిల్, KQ² క్యాన్సిల్. సో ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, సో డైరెక్ట్గా మనకి న్యూమరికల్ వాల్యూ వచ్చేసింది. సో విచ్ ఈస్ √3:1. సో ద ఆప్షన్ డి, √3:1. సో ఈ క్వశ్చన్ మనకి JEE Mains 2022లో అడిగారు, ఓకేనా. సో ఈజీ క్వశ్చన్. సో ముందుకెళ్దాం చూడండి. సో ఇక్కడే ఉన్నారు, ద 3 charges Q/2, Q and Q/2 are placed at the corners of A, B, C of the sphere of side A shown in the figure. The magnitude of the electric field at the D corner of the square. Okay, fine. So ఇక్కడ ఈ డయాగ్రామ్ ని మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. So let's consider this is a square. So having the sides A, B, C, D. So A,
is this side, right? Yeah. So A, B, C, D. So here the charge Q by 2 is placed. Q by 2 ఎక్కడెక్కడ ఉంచండి. సో ఇక్కడ Q by 2, ఇక్కడ Q by 2. సో ఇక్కడ Q by 2 ఛార్జ్ ఉంది అండ్ ఇక్కడ Q by 2 ఛార్జ్ ఉంది. సో ఇక్కడ Q ఛార్జ్ ఉంది B దగ్గర. ఇప్పుడు D కార్నర్ దగ్గర మనం నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో ఫైండ్ చేయాలి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద D కార్నర్. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఫార్ములా తెలుసు కదా మీకు. సో KQ by R square అంతేనా. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఇస్ KQ by R square. సో ఇప్పుడు లెట్స్ ఏ ఇలా ఇక్కడ చూడండి క్లియర్గా. సో దీనివల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఇటువైపు ఉంటుంది కదా. ఎంత ఉంటుంది, K ఇంటూ, సో ఛార్జ్ వచ్చేసరికి Q by 2. సో బై, సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత, సైడ్ A ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆఫ్ సైడ్ A. సో విచ్ మీన్స్ A A A A. సో విచ్ ఈస్ A స్క్వేర్ ఇలా. సో దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాం. అలానే సో దీనివల్ల కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఈ ఛార్జ్ వల్ల. సో విచ్ ఈస్ K ఇంటూ Q by 2. ఛార్జ్ ఈస్ Q by 2. సో ద డిస్టెన్స్ ఈజ్ సేమ్ A స్క్వేర్, రైట్. సో నెక్స్ట్, సో ఈ Q ఛార్జ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇది డయాగ్నల్. సో డయాగ్నల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి A√2. సో కాబట్టి సో ఇక్కడ వచ్చేసరికి సో దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో అవే ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి. K ఛార్జ్ వచ్చేసరికి Q కాబట్టి. సో KQ స్క్వేర్ బై ద KQ నాట్ Q స్క్వేర్, KQ బై ద R స్క్వేర్. వాట్ ఈస్ R స్క్వేర్ హియర్, A√2 హోల్ స్క్వేర్. ద డిస్టెన్స్ ఈస్ A√2 హోల్ స్క్వేర్. ఫైన్. సో ఇప్పుడు చూడండి, సో ఈ ఫోర్స్ని F అనుకోండి అండ్ ఈ ఫోర్స్ని కూడా F అనుకోండి, ఓకేనా. సో అప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, ఇది సేమే కదా, KQ2 by A స్క్వేర్, KQ2 by A స్క్వేర్. సో F. సో అండ్ దెన్ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, 90 degrees. కాబట్టి ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ వచ్చేసరికి సో ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఈస్ గోయింగ్ టు బి F√2, రైట్. సో దేర్ ఫోర్ ద నాట్ E కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, బెటర్ రైట్, కన్సిడర్ దిస్ యాజ్ E అండ్ దిస్ యాజ్ E, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. సో కాబట్టి రైట్ E. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్స్ రైట్ E అనమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి. సో నా ఇప్పుడు ఈ నెట్ ఏమవుతుంది, ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఒకటి వచ్చేసరికి E√2 ప్లస్ ఇంకొకటి KQ by A√2 హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. ఎందుకంటే ఆ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. అర్థమైందా కాన్సెప్ట్. ఫస్ట్ ఈ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ అవే, ఈ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే. అండ్ ఈ రెండు మ్యాగ్నిట్యూడ్లో సేమ్ ఉన్నాయి, వాటి మధ్యలో యాంగిల్ 90 ఉంది కాబట్టి సో ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ E√2 అవుతుంది. అలానే సో ఈ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే నెట్ వస్తుంది. దట్స్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి, సో ద E ఈస్ KQ by 2 by A స్క్వేర్ ఇంటూ √2 ప్లస్ ఇక్కడ KQ by సో √2 హోల్ స్క్వేర్ 2 హియర్ A స్క్వేర్, రైట్. సో దిస్ కమ్స్ అవుట్ టు బి KQ by so 2A square √2 plus KQ by 2A square. So just let's do one thing. So KQ by 2A square common తీసుకోండి. KQ by 2A square if you take it out, so then what it will remain, √2 plus 1. సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో ఇక్కడ K వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. సో K ఈజ్ 1/4πε0 ఇంటూ Q by 2A స్క్వేర్ ఉంది ఇక్కడ ఇంటూ √2 plus 1, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు, సో Q by 4 into 2 8, 8πε0 A స్క్వేర్ ఇంటూ √2 plus 1, ఓకేనా. సో Q by 4π, సో ఓకే, ఈ 2ని కూడా ఇన్సైడ్ తీసుకెళ్లారు. సో డోంట్ మైండ్, ఆప్షన్స్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో ఇఫ్ యూ టేక్ దిస్ 2 ఇన్సైడ్, సో దెన్ వాట్ హ్యాపెన్స్, సో Q by 4πε0 A స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ ఈ 2 ఇన్సైడ్ తీసుకెళ్తే √2/2 ప్లస్ 1/2. సో ఈ ఆప్షన్ ఉందా చూడండి, √2/2 ప్లస్ 1/2. సో √2/2 ప్లస్ 1/2 లేదు. సో ఏం చేయాలి అప్పుడు, సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడ నేను సో Q by 4πε0 A స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి. సో ఐ కెన్ రైట్, సో ఈ డినామినేటర్లో 2ని √2 into √2 రాసుకుంటే దిస్ బికమ్స్ 1/√2 ప్లస్ 1/2. సో ఈ ఆప్షన్ ఉందో చూడండి, 1/2
1 by root 2 plus 1 by 2. 1 by root 2 plus 1 by 2. Yes, I could see the first option. 1 by q by 4 pi epsilon naught a square 1 by root 2 plus 1 by 2. ఇక్కడ ఏం చేయలేదు. సో ఈ డినామినేటర్లో 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకున్నాను. సో ఒక రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్లో ఇంకొక రూట్ 2 ఉంటుంది. ఓకేనా? క్లియర్? అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? నెక్స్ట్. సో ముందుకెళ్దాం చూడండి. సో JEE Mains 2022 question again. So statement 1, a point charge is brought in an electric field. So the value of the electric field at a point nearer to the charge may increase if the charge is positive. Fine. So an electric dipole is placed in a non-uniform electric field. So then the net electric force on the dipole will not be 0. Yes. So this statement is true. So the second one is true. So second one false. You can eliminate this. So either option A or option D. So now first one, a point charge is brought in an electric field. Okay, charge ni electric field logi తీసుకోవచ్చా. The value of the electric field at a point nearer the charge may increase if the charge is positive. అంతే కదా. సో చార్జ్ పాజిటివ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఈజీ వన్. సో బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. రైట్? క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇవి ఎంసెట్ క్వశ్చన్స్. ఇప్పటివరకు చేసినవి మనం JEE క్వశ్చన్స్. ఇవి వచ్చేసి ఎంసెట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 13th May 2023 క్వశ్చన్ ఇది. సో ద ఫ్లక్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ త్రూ అన్ ఏరియా వెక్టార్ ఈజ్ గివెన్. ఓకే. సో ఇన్ YZ ప్లేన్ అన్నారు. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఇచ్చారు. సో ఈ వెక్టార్ ఈజ్ గివెన్ యాజ్ 24i cap ప్లస్ 30j cap ప్లస్ 28k cap. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అలానే సో ద ఏరియా వెక్టార్. సో ఏరియా కూడా మీరు వెక్టార్ ఫామ్లో రాయాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఫ్లక్స్ ఫైండ్ చేసేటప్పుడు సో సింప్లీ డూ ఈ డాట్ ఏ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏరియా వెక్టార్ ఏమవుతుంది చూడండి. సో ద ఏరియా వెక్టార్, సో ఇది YZ ప్లేన్లో ఉంది. YZ ప్లేన్లో ఉంటే YZ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఏంటి? X యాక్సిస్ కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా X యాక్సిస్లో ఉన్నట్లు అంతేనా. ఆ సర్ఫేస్ అన్నది YZ ప్లేన్లో ఉంది. సో ఏరియా వెక్టార్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ ఉండాలి సర్ఫేస్కి. కాబట్టి YZ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఏంటి? X. సో Xలో యూనిట్ వెక్టార్ ఏంటి? I cap. సో కాబట్టి ఏరియా ఈజ్ 20 మీటర్ స్క్వేర్ I cap, 20i cap. So now you can substitute directly. So E is what? 24i cap plus 30j cap plus 28k cap. So this is the E. So now dot A. So what is A? 20i cap. So ఇప్పుడు ఇది ఏమవుతుంది? So we can write so 24 into so the 20. So which is nothing but 480 flux Newton meter square per coulomb. So 480. Option A is the correct one. So easy question, direct formula based question. Okay now. So next ముందుకు రండి. So 13th May 2023 shift 2 MSET లో అడిగింది. 2 conducting spheres of radii R1 and R2 are charged to the same surface charge density. ఇక్కడ 2 conducting spheres ఉన్నాయి. So ఇదొక conducting sphere which is of radius R1. So ఇదొక conducting sphere which is of the radius R2 అనుకోండి. Fine. So they both are charged to the same surface charge density. So దీని యొక్క surface charge density sigma 1 అయితే దీని యొక్క surface charge density sigma 2 అనుకోండి. So same surface charge density అంటే sigma 1 is equals to sigma 2. Okay. So now the ratio of the electric fields near the surfaces. Electric field కావాలి మనకి. So first surface charge density formula తెలుసు కదా మీకు. So charge upon area. అవునా? So let the surface charge density of the first one is Q1 by 4 pi R1 square. Area of the sphere is 4 pi R square. So and then second దానికి Q2 by 4 pi R2 square. అంతేనా? సో నాకు ఇప్పుడు ఏం కావాలి యాక్చువల్గా? వీ నీడ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఏమవుతుంది? KQ by R1 square. అంతేనా? KQ by R1 square కావాలి ఫస్ట్ దాన్ని. K లెట్స్ సే Q1 ఛార్జ్ అనుకోండి. సో దీని మీద ఛార్జ్ Q1 ఉందనుకోండి, దీని మీద ఛార్జ్ Q2 ఉందనుకోండి. సో KQ1 square by R square which is nothing but
k ప్లేస్లో ఇఫ్ ఐ రైట్ 1/4πε0 ఇంటూ q1/r² r1², నాకు ఇది రావాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే. సో ఇక్కడ ఈ టర్మ్ చూడండి, q1/4πr1². సో q1 4πr1², ఓన్లీ ε0 లేదు. సో సెకండ్ దాంట్లో కూడా చూడండి, దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం రావాలి, 1/4πε0 q2/r2². దీంట్లో కూడా ε0 లేదు. సో నేను ఈ డినామినేటర్స్ రెండింటిని, సో ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ ε0. సో ఏమవ్వదు కదా, టూ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ q2/4πε0 r2². సో ఇట్లా రెండింటిని ε0తో మల్టిప్లై చేసావు ఆ డినామినేటర్స్ని. సో ఇప్పుడు ఇదేంటి, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ వన్, k q1/r1². సో 1/4πε0 అంటే k q2/r2². So which means electric field of the first one is equals to electric field of the second one. So they are asking the ratio. So రెండు ఈక్వల్ అయినప్పుడు రేషియో ఏమవుతుంది, the E1/E2 is equals to, so 1:1. So option D will be the correct answer. అంతేనా, అర్థమైందా? సో 13th May 2023, సో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. So there are two charges plus 2 microcoulomb and minus 4 microcoulomb are separated by a distance 3 meters. So first ఒక 2 charges ఉన్నాయి. ఏంటా 2 charges? సో ఒకటి వచ్చేసరికి సో 2 microcoulomb అండ్ ఇంకొక ఛార్జ్ వచ్చేసరికి -4 microcoulomb. ఫైన్. సో దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. వాట్ ఈస్ దట్ డిస్టెన్స్? 3 meters. ఇక్కడ వరకు క్లియర్. సో ఎట్ ఏ పాయింట్ P located on the line joining the two charges and in between them, సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ 0. సో ఈ రెండింటి మధ్యలో ఒక పాయింట్ ఉంది. సో ఇక్కడ లెట్స్ సే సమ్ పాయింట్ ఈజ్ దేర్ హియర్, P పాయింట్. ఓకేనా? సో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 ఉందన్నమాట. ఓకేనా? సో ఇన్ బిట్వీన్ ద చార్జెస్, ఎగ్జాక్ట్గా మిడిల్లో అని చెప్పలేదు, సో ఎక్కడో ఒక దగ్గర మధ్యలో. ఓకేనా? సో లెట్స్ సే దిస్ పాయింట్ P ఈజ్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకోండి 2 microcoulomb ఛార్జ్కి. సో ఇప్పుడు ఈ -4 microcoulomb ఛార్జ్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నట్లు? సో షల్ ఐ సే 3 - x. సరే, టోటల్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 3 కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్, ఇది 3 - x. ఓకేనా? మీకు బేసిక్స్ ఐడియా ఉంటే, ద పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ V ఈజ్ ఈక్వల్స్ టు kq/r. అవునా? సో V ఈజ్ ఈక్వల్స్ టు kq/r. సో ఇక్కడ ద పొటెన్షియల్ ఏమవుతుంది? సో ఫస్ట్ దాన్ని 2 microcoulomb ఛార్జ్ వల్ల k ఇంటూ, సో 2 microcoulomb విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 × 10⁻⁻6 బై ద డిస్టెన్స్ x, రైట్, మైనస్ k ఇంటూ, సో 2, దిస్ ఈజ్ 4. సో ఇక్కడ మైనస్ ఎందుకు రాశానంటే, సో ఇక్కడ పొటెన్షియల్ 0, నెట్ పొటెన్షియల్ 0 అంటే, సో ఇది అండ్ ఇది ఇక్కడ మైనస్తో సహా తీసుకోవాలి. -4 ఇక్కడ -4 బదులు, సో డైరెక్ట్గా ఇక్కడ దీంతో మల్టిప్లై చేసా. ఓకేనా? సో బై, సో ద డిస్టెన్స్ ఈజ్ 3 - x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో పొటెన్షియల్ 0 అయిపోయింది. సో ఇప్పుడు, సో వాట్ వీ కెన్ డూ, ఇక్కడ క్యాల్కులేషన్ చేయండి. సో లెట్స్ టేక్, సో k × 10⁻⁻6 కామన్ తీసుకోండి రెండిట్లో, సో దట్ ఐ కెన్ రైట్ 2/x, ఇక్కడ మైనస్, సో 4/3 - x వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ k × 10⁻⁻6 అటువైపు పంపిస్తే, సో ఇట్ విల్ బికమ్ ద 0. సో అంతేనా, k × 10⁻6 అటువైపు పంపించాం అనుకోండి, 0/something ఈజ్ 0. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2/x మైనస్ 4/3 - x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎల్సిఎం తీసుకుంటే, సో ఇక్కడ x × 3 - x విల్ బి ద ఎల్సిఎం. ఇక్కడ 2 × 3 - x మైనస్ 4 × సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ డినామినేటర్ పార్ట్ కూడా ఇటువైపు పంపిస్తే 0 × something ఈజ్ 0. సో ఇక్కడ 2 × 3 6 మైనస్ 2x మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 6 - 6x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 6x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఫ్రమ్ దేర్ ద x ఈక్వల్స్ టు 1 meter. సో కాబట్టి మనకి x ఎంత వచ్చింది, 1 meter వచ్చింది. బట్ మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఈ డిస్టెన్స్ అడగట్లేదు. సో దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ P. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేని వల్ల ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఈ 2 coulomb ఛార్జ్ వల్ల ఇటువైపు అవే ఉంటుంది, అండ్ -4 coulomb ఛార్జ్ వల్ల టువర్డ్స్ ఉంటుంది. సో కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి.
సో దేర్ ఫోర్ సో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలుసు కదా, సో ఐ కెన్ రైట్ సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ది, సో మళ్ళీ అది డ్రా చేస్తున్నాను, 2 మైక్రో కూలుమ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి -4 మైక్రో కూలుమ్. సో ఈ రెండింటి మధ్యలో సో ఇప్పుడు ఈ పాయింట్ P అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 1 మీటర్ అయింది. సో కాబట్టి ఆబ్వియస్గా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 మీటర్స్, అంతేనా. సో ఇప్పుడు ఈ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సో దిస్ 2 మైక్రో కూలుమ్ అండ్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ద ఈ నెట్ విల్ బి, సో దీనివల్ల E1 అనుకుంటే, సో దీనివల్ల లెట్స్ సే E2, సో E1 ప్లస్ E2. సో వాట్ ఈజ్ E1? సో ద E1 ఈజ్ K ఇంటూ సో 2 మైక్రో కూలుమ్, సో 2 ఇంటూ 10 to the power -6 by సో ద డిస్టెన్స్ స్క్వేర్ విచ్ ఈస్ 1 స్క్వేర్, అంతేనా. సో మైనస్ ఎందుకు రాస్తున్నా అంటే K ఇంటూ 4 మైక్రో కూలుమ్ కదా, -4 కాబట్టి డైరెక్ట్ మైనస్ రాస్తున్నాను. సో K ఇంటూ Q వాట్ ఈస్ దట్, 10 to the power -6 by the distance square which is 2 square. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది. సో K టేక్ ఇట్ అవుట్, సో ఇక్కడ K ఇంటూ 10 to the power -6ని బయటికి తీసుకోండి. సో అప్పుడు ఇది ఎంత వస్తుంది, సో 2 మైనస్ సో దిస్ వాల్యూ ఈస్ సో ఇక్కడ ఏం మిగిలింది 4/4, సో విచ్ ఈస్ 1. సో కాబట్టి సో K ఇంటూ 10 to the power -6 ఇంటూ సో దిస్ ఈజ్ 1, సో 2 - 1 ఈజ్ 1. సో K ఈజ్ వాట్, 9 ఇంటూ 10 to the power 9 ఇంటూ 10 to the power -6, సో విచ్ ఈస్ 10 to the power 9 ఇంటూ 10 to the power 9 - 6, సో విచ్ ఈస్ 10 to the power 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 9000 ఉందా, 9 ఇంటూ 10 to the power, ఓకే. సో 9000 ఉంది కాబట్టి సో 9000 న్యూటన్ పర్ కూలుమ్. సో అర్థమైందా. సో ఇక్కడ క్వశ్చన్ని డైరెక్ట్ అడగలేదు, ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అన్నారు, అంటే సో 2 కాన్సెప్ట్ 2 చాప్టర్స్ బేస్డ్ అనమాట ఇది. సో ద ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కాన్సెప్ట్ బేస్డ్. పొటెన్షియల్ 0 అన్నారు, అక్కడ ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0నో ఫైండ్ చేయాలి. సో అక్కడ మళ్ళీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి, ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ సో 14th May 2023 సో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు చూడండి, ఏ హాలో స్పెరికల్ షెల్ ఆఫ్ రేడియస్ r హ్యాస్ ఎ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ సిగ్మా, ఓకేనా. సో అండ్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ క్యూబ్ ఆఫ్ edge 3r such that the centers of the cube and the shell coincide, fine. So then the electric flux coming out of one face of the cube, okay na, electric flux first. సో ఇలా ఒక క్యూబ్ ఉంది, క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఇలా ఒక క్యూబ్ ఉంది, అవునా. సో ఈ క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసరికి ఎంత, 3r అంట, ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 3r. సో ఈ క్యూబ్లో ఒక హాలో స్పెరికల్ షెల్ని ప్లేస్ చేశారు. సో దీని లోపల ఒక రేడియస్ r ఉన్న హాలో స్పెరికల్ షెల్ని ప్లేస్ చేశారు, ఫైన్. సో నౌ సో ఇట్ హ్యాస్ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ సిగ్మా. సో దేనికి యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ, the sigma is for the hollow sphere. So sigma is equals to charge upon the area, avuna. So now they are asked, their both centers coincide, ante cube yokka center shell yokka center rendu coincide avutunnai. So then the electric flux coming out of the one phase. So first the electric flux from each face of the cube, meeku idi concept cheppetappudu cheppanu. So oka charge ni manam center lo place cheste సో టోటల్ క్యూబ్ నుంచి ఎంత ఫ్లక్స్ వస్తుంది, Q/ε0. అదే ఈచ్ ఫేస్ నుంచి ఎంత వస్తుంది, టోటల్ 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఫేస్ నుంచి 1/6 ఇంటూ Q/ε0 ఇది అనమాట. సో బట్ ఇక్కడ క్యూని సో వీ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీస్. సో ఇక్కడ నేను క్యూని ఎలా రాసుకుంటున్నా అంటే Q ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ A. సో సిగ్మా ఇంటూ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ దిస్ స్పియర్ యొక్క ఏరియా ఏమవుతుంది, 4πr². సో సింపుల్గా సో వీ గాట్ Q ఈజ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా πr², ఓకేనా. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/6 ఇంటూ సో Q ప్లేస్లో 4 సిగ్మా πr², ఓకేనా, బై ε0. సో 2 2s are 2 3s are, సో విచ్ ఈస్ 2 సిగ్మా πr² by 3ε0. So 2 sigma πr² by 3ε0. Option D will be the correct answer. Clear? Understood guys this part, everyone?
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th July 2022 MSET షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. సో ఏ లార్జ్ మెటల్ ప్లేట్ హ్యాస్ అ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ దిస్ మచ్, సిగ్మా ఇచ్చారు, అండ్ అన్ ఎలక్ట్రాన్ హ్యావింగ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ దిస్ మచ్, 8 × 10⁻⁻17. సో ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ప్లేట్. సో ఇఫ్ ద ఎలక్ట్రాన్ స్టాప్స్ just before reaching the plate, so then the initial distance between the electron and the plate is, okay fine. So ఇది కొంచెం tricky question. Okay, so let me explain the concept related to this question. So a large metal plate has a surface charge density. So ఇక్కడ ఒక metal plate ఉందనుకోండి ఇలా, consider, so there is a metal plate which is having some surface charge density. So positive charge ఇచ్చారు కాబట్టి, so definitely it should be a positive charge density, right, sigma. Now so దీని వాల్యూ కూడా ఇచ్చారు, అండ్ ఎలక్ట్రాన్ హ్యావింగ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, సో దీనికి సమ్ కైనెటిక్ ఎనర్జీ పొసెస్ అయి ఉంది, 8 × 10⁻⁻17 జౌల్స్. సో ఇంత ఎనర్జీతోని సో ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ప్లేట్. సో ఎటువైపు వెళ్తుంది, సెంటర్ ఆఫ్ ద ప్లేట్కి వెళ్తుంది, సైడ్ వెళ్తుంది. సో ఇనిషియల్గా లెట్స్ సే, సో ఇనిషియల్గా ఇది సమ్ ఎస్ డిస్టెన్స్లో ఉందనుకోండి, లేదంటే సమ్ ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకోండి, మీ ఇష్టం. డిస్టెన్స్ అంటే బేసిక్గా మనం ఎస్తో డినోట్ చేస్తాం కాబట్టి, సో ఐఎమ్ రైటింగ్ సమ్ ఎస్ డిస్టెన్స్. సో ఇఫ్ ద ఎలక్ట్రాన్ స్టాప్స్ జస్ట్ బిఫోర్ రీచింగ్ ద ప్లేట్, సో ఇక్కడ వరకు వెళ్ళింది, సో వెళ్ళి సో ద ఎలక్ట్రాన్ స్టాప్స్ అంటే ఏంటి, దాని యొక్క ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది, దాని యొక్క ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. సో బిఫోర్ రీచింగ్ ద ప్లేట్, దెన్ ఇనిషియల్ డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఎస్ అడుగుతున్నారు, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది సమ్ కైనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతున్నది అని అంటే, సో ఇట్ విల్ హ్యావ్ సమ్ యాక్సలరేషన్, అంతేనా. సో దాని మీద దానికి ఎంత యాక్సలరేషన్ ఉంటుంది, ద యాక్సలరేషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఫోర్స్ అపాన్ మాస్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది, సో ఎలక్ట్రాన్ పాజిటివ్ ప్లేట్ సైడ్ వెళ్తుంది. సో పాజిటివ్ ప్లేట్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇటువైపు యాక్ట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుతుంటే, సో దాని మీద ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో అంటే దీని మీద ద ఫోర్స్ యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సో -EE, ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ E అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ క్యాపిటల్ E అనుకుంటే, సో -EE/m, అవునా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, సో ద యాక్సలరేషన్ నేను ఈ క్యాపిటల్ ఈ ప్లేస్లో σ/ε0 రాసుకుంటున్నాను, ఎందుకంటే సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఈ ప్లేట్ యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తెలుసు, అవునా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలియదు. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద ప్లేట్ ఈజ్ ఈక్వల్స్ టు σ/ε0, ఇది మనకు తెలుసు కదా. కాబట్టి సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో σ/ε0 రాశాను. అండ్ ఇనిషియల్లీ లెట్స్ సే ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ u అనుకుందాం. సో కాబట్టి దానికి ఇనిషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఉంది, ఎంత, సో 12mU² ఈజ్ ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో దాని వాల్యూ కూడా మనకు తెలుసు ఎంత, సో 8 × 10⁻⁻17. బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి, ఎస్ కావాలి. సో నాకు యాక్సలరేషన్ తెలుసు, ఓకేనా, అండ్ ఎస్ ఫైండ్ చేయాలి. సో ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఫైనల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ తెలుసు, అండ్ ఎస్ ఫైండ్ చేయాలి. So which formula we can use? So simple kinematic equation I am using. So the v² - u² is equals to 2as. Okay na? So ikkada nunchi the v² is 0 minus u² so is equals to 2 into what is the acceleration? So the acceleration is -E sigma by m∈0 into the distance. నేను ఫైండ్ చేయాల్సింది s. సో ఇక్కడ నాకు -u² is equals to 2 into so -E sigma by m∈0 into s. సో నాకు ఇక్కడ 2 వాల్యూ తెలుసు, ఎలక్ట్రాన్ వాల్యూ తెలుసు 1.9 into 1.6 into 10⁻⁻19. సో సిగ్మా వాల్యూ తెలుసు, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ తెలుసు, సో ε0 వాల్యూ తెలుసు. సో ఎస్ తెలియదు అండ్ u² కూడా తెలియదు, బట్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఒక కన్వర్షన్ చేస్తున్నా నేను. సో ఇక్కడ నుంచి ద u² ఈజ్ ఈక్వల్స్ టు, సో షల్ ఐ రైట్ 2k/m. ద u² ఇక్కడ నుంచి u² ఈజ్ ఈక్వల్స్ టు 2k/m అవుతుంది. సో కాబట్టి సో ఇక్కడ u² ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ సో 2k/m. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -2E sigma by m∈0 into s. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా.
సో ఇక్కడ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అండ్ 1m గెట్స్ క్యాన్సిల్. సో నాకు కావాల్సింది ఏంటి ఎస్. సో ద ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా సో 2k ఎప్సిలాన్ నాట్ బై సో 2 ఇంటూ ఈ ఇంటూ సిగ్మా. సో ఇక్కడ k ప్లేస్లో 1/4 ఎప్సిలాన్ నాట్ రాయకండి. k ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. సో మళ్ళీ 1/4 ఎప్సిలాన్ నాట్ రాసి అది క్యాన్సిల్ చేయకండి. సో ద ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ 2 ఇంటూ సో వాట్ ఈస్ k. k ప్లేస్లో ఏముంది చూడండి. k ఈజ్ 8 ఇంటూ 10 to the power minus 17. 8 into 10 to the power minus 17 into so epsilon naught which is 8.85 into 10 to the power minus 12 by so next 2 into so the electron 1.6 into 10 to the power minus 19 and surface charge density of the plate 8.85 into 10 to the power minus 6. 8.85 into 10 to the power minus 6. So ఇక్కడ 8.85 cancel, 2 gets cancel and ఇంకేం మిగిలింది. సో ద ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సో 1.6 1 time 1.6 5 times. ఓకేనా. సో ఇక్కడ న్యూమరేటర్లో 5 ఇంటూ సో 10 to the power minus 17 10 to the power minus 12 which is 10 to the power minus 29. ఇక్కడ డినామినేటర్లో 10 to the power minus 25 వస్తుంది. దాన్ని పైకి పంపిస్తే 10 to the power 25. సో విచ్ ఈస్ 5 into 10 to the power minus 4. సో ఆర్ ఎల్స్ ఐ కెన్ రైట్ 0.5 into 10 to the power minus 3. ఆన్సర్ ఎలా ఉందో చూడండి. ఆన్సర్ ఎంఎంస్లో ఉంది కాబట్టి సో ఐల్ రైట్ 0.5 into 10 to the power minus 3. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.5 mm. ఓకేనా. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఓకే. సో చూడండి ఎంసెట్లోనే మనకి హార్డ్ క్వశ్చన్ వచ్చింది. జేఈ చేసిన క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి ప్రీవియస్వి. రైట్. సో ఎంసెట్లో చూడండి ఎంత టఫ్ క్వశ్చన్ వచ్చిందో. ఓకే. ఎంసెట్ని డోంట్ టేక్ ఇట్ కామన్. సో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎంసెట్ ఫోకస్డ్ క్వశ్చన్స్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 19th July 2022. సో 2 charged particles of mass 1 gram are each placed 1 meter apart. సో ఇక్కడ ఒక 1 gram మాస్ ఉంది అండ్ ఇక్కడ ఒక 1 gram మాస్ ఉంది. సో ఈ రెండు కూడా ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారు. సో 1 meter డిస్టెన్స్లో. సో ఇఫ్ ఈచ్ ఆఫ్ దీస్ పొసెస్ 1 femtocoulomb. 1 femtocoulomb అంటే సో 1 into 10 to the power minus 15 femto అంటే. సో దీనికి 10 to the power minus 15 అండ్ దీనికి కూడా 1 into 10 to the power minus 15 coulomb. ఓకేనా. ఆఫ్ చార్జ్. సో దెన్ డామినెంట్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఫైండ్ చేయాలి. సో మీకు తెలుసు కదా ఇక్కడ. సో ద ఎఫ్జీ ఈజ్ ఈక్వల్స్ టు gm1m2 by r square. రైట్. సో ఇక్కడ నుంచి సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. z is 6.67 into 10 to the power minus 11. సో ఇంటూ m1 సో 1 gram అంటే 10 to the power minus 3 into 10 to the power minus 3 by r square. సో వాట్ ఈస్ r square? 1 square. సో రైట్. సో నెక్స్ట్ సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఫైండ్ చేయండి. సో ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమవుతుంది? k q1 q2 by r square. అంతేనా. సో k వాల్యూ ఎంత? 9 into 10 to the power 9 r1 which is q1 which is 10 to the power minus 15 into q2 which is 10 to the power minus 15 by 1 square. సో ఇది ఎంత వస్తుంది? 9 into సో 10 to the power minus 30 10 to the power minus 21 ఇది. సో ఇది ఎంత వస్తుంది చూడండి. సో 10 to the power 6.67 into 10 to the power minus 14 17. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 10 to the power minus 17 ఎక్కువ. సో 21 కంటే. సో కాబట్టి ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ద డామినెంట్ ఫోర్స్. ఓకేనా. ఈజీ వన్. సో ఫస్ట్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ సో 4th August 2021. సో 2 infinitely long thin straight wires having uniform linear charge densities 2 sigma and 3 sigma are arranged parallel to each other at a distance r apart. So the intensity at midpoint. So here let's say so these are the 2 wires. సో దీనికి వచ్చేసరికి సో 2 lambda charge density ఉంది అండ్ దీనికి వచ్చేసరికి సో 3 lambda charge density ఉంది. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి రెండు కూడా సో లెట్స్ కన్సిడర్ పాజిటివ్ వన్స్. ఓకేనా. సో రెండు కూడా పాజిటివ్ తీసుకోండి. ఓకేనా. సో నౌ సో దీస్ ఆర్ 2 ఇన్ఫనైట్లీ అన్నారు. సో ఇన్ఫనైట్లీ అంటే సో ఇది ఇన్ఫనైట్ సో ఇది కూడా ఇలా ఇన్ఫనైట్ సైడ్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడ్వే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సో ఈ 2+2 దానివల్ల లెట్స్ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 అనుకుంటే సో 3 lambda దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ E2 అవుతుంది.
అంతేనా? సో ద ఈ నెట్ విల్ బి డెఫినెట్లీ E2 మైనస్ E1. పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏవే ఉంటుంది కదా, ఈ త్రీ ల్యాండా వల్ల ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో నౌ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లాంగ్ వైర్? సో విచ్ ఈస్ 2k లాండా బై ఆర్ కదా, ఐడియా ఉందా? సో 2k లాండా బై ఆర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో E2, సో విచ్ ఈస్ నథింగ్ బట్ సో 2k లాండా 2k ఇంటూ సో దేనివల్ల 3 లాండా బై ఆర్. సో ఆర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r/2, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ కదా. సో విచ్ ఈజ్ ఆర్ ఏ పార్ట్. ఈ రెండు ఆర్ డిస్టెన్స్లో ఉంటే మిడ్ పాయింట్ అంటే సో ద r/2. సో మైనస్ సో ఇక్కడ 2k లాండా, సో లాండా ప్లేస్లో సో 2 లాండా బై సో ద డిస్టెన్స్ r/2. సో నౌ వాట్ వీ కెన్ రైట్? సో 2k బై r/2 సో ఇంటూ సో 3 లాండా మైనస్ 2 లాండా. ఇది కామన్ తీసాను, ఏం లేదు. సో 2k లాండా బై ఆర్ని r/2ని కామన్ తీసాయి. 2 పైకి వెళ్తే సో 4k బై ఆర్ ఇంటూ సో లాండా, ఓకేనా? సో k వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో k ఈజ్ 1/4πε0 ఇంటూ ఆర్ ఇంటూ సో లాండా. సో ఇక్కడ 4 క్యాన్సిల్. సో లాండా బై πε0 ఆర్. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? సో లాండా బై πε0 ఆర్. ఆప్షన్ డి. సింపుల్ క్వశ్చన్స్. కాన్సెప్ట్ కనుక మీకు ప్రాపర్గా అర్థమైతే క్వశ్చన్స్ని మీరు ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు, ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఏ హాలో మెటల్ స్పియర్ ఆఫ్ రేడియస్ 15 centimeters ఈస్ చార్జ్డ్ సచ్ దట్ పొటెన్షియల్ ఆన్ ఇట్ సర్ఫేస్ ఈస్ 20 volts. దెన్ ద పొటెన్షియల్ ఎట్ ఇట్ సెంటర్. ఇది యాక్చువల్గా నెక్స్ట్ చాప్టర్ది, బట్ ఓకే ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ హాలో స్పియర్కి సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు పొటెన్షియల్ అన్నది సేమ్ ఉంటుంది, ఓకేనా? సో ద హాలో స్పియర్ విచ్ విల్ హ్యావ్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, దీన్ని మనం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం, ఓకేనా? సో సెంటర్లో ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో సర్ఫేస్ మీద కూడా అంతే ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు సర్ఫేస్ మీద 20 volts ఇచ్చారు. సో సెంటర్లో ఎంత అని అడుగుతున్నారు? సెంటర్లో కూడా 20 volts ఉంటుంది. సో బికాస్ ఇట్ ఈస్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, రైట్? సో ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m charge hanging in air above a similarly charged conducting surface. So the charge density of the surface is. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఈ పార్టికల్ ఆఫ్ మాస్ m అండ్ చార్జ్ దిస్ మచ్. సో ఇది ఒక పార్టికల్ అనుకోండి. సో దీనికి సమ్ చార్జ్ ఉంది. సో సమ్ చార్జ్ ఈజ్ దేర్ అండ్ సమ్ మాస్, ఓకేనా? సో అది పక్కకు ఉంచేసేయండి. సో ఇట్ హ్యాస్ సమ్ మాస్ m అండ్ చార్జ్ q. ఇలా రాసుకుంటున్నాను బెటర్. సో నౌ సో ఈజ్ హ్యాంగింగ్ ఇన్ ఎయిర్ అబౌవ్ ఏ సిమిలర్లీ చార్జ్డ్ కండక్టింగ్ సర్ఫేస్. సిమిలర్లీ చార్జ్డ్ కండక్టింగ్ సర్ఫేస్ అంటే ఇది పాజిటివ్ పార్టికల్ తీసుకుంటే సో కండక్టింగ్ సర్ఫేస్ కూడా పాజిటివ్ తీసుకుంటున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఇట్ ఈస్ హ్యాంగింగ్ ఇన్ ఎయిర్ అంటే ఏంటి? సో హ్యాంగింగ్ ఇన్ ఎయిర్ మీనింగ్ ఈజ్ ఇట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్, దట్స్ ఇట్. సో ఇట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటే సో ఇక్కడ దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏముంటాయి చెప్పండి? సో దాని వెయిట్ mg డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది. ఈ కండక్టింగ్ సర్ఫేస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ కండక్టింగ్ సర్ఫేస్ విల్ బీ లైక్ దిస్, అంతేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్కి ఏవే ఉంటుంది కాబట్టి దీని మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దాని మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? QE, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈక్విలిబ్రియం కండిషన్. సో దీస్ టూ ఫోర్సెస్ మస్ట్ బీ ఈక్వల్. సో ద mg మస్ట్ బీ ఈక్వల్స్ టు QE. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటి? క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ద ఛార్జ్ డెన్సిటీ. సో ద ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ద సర్ఫేస్, ఓకే ఫైన్. ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ ఎలా రాస్తారు? Q ఇంటూ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా బై ε0, అంతేనా? సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది సిగ్మా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు mg ε0 బై Q, దట్స్ ఇట్. సో మనకి ఏం కావాలో దాని టర్మ్స్లో ఫార్ములాని రాసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే, ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ప్రాక్టీస్ ద్వారా అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ మాస్ ఇచ్చారు ఎంత? సో 2 × 10⁻⁻⁶. సో g ఎంత ఇచ్చారు? ఎంత తీసుకోమన్నారు? 10. సో ε0 8 × 8.5 × 10⁻⁻12 బై Q ఎంత ఇచ్చారు? సో Q ఈజ్ 5 × 10⁻⁻6. So 10⁻⁻6, 10⁻⁻6, 5 1s are 5 2s are. So the sigma is equals to 2 × 2 4, 4 × 8.8. So
So 4 into 8.8 is nothing but 32. So 35.4 something, 35.4 something like that we get. So which into 10 to the power minus 12. So the option A, right? So direct question. కదా మీ కాన్సెప్ట్ అర్థమైతే మీరు క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు. అదే ఫస్ట్ నుంచి చెప్తుంది మీకు. So a proton is moved against the Coulomb force in any electric field. Then, so the work done by the electric field, no. So energy used from some outside source. So the strength of the field is decreased. The strength of the field increased. So ఒక ప్రోటాన్ ఒక చార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఏం చేంజ్ అవ్వదు. ఓకే. సో వర్క్ డన్ బై ద ఏ ప్రోటాన్ ఈజ్ మూవ్డ్ అగైనెస్ట్ ద కూలుంబ్ ఫోర్స్. సో ఇట్ ఈస్ మూవ్డ్ అగైనెస్ట్ ద కూలుంబ్ ఫోర్స్ మీన్స్ ఇట్ ఈస్ ఓవర్కమింగ్ ద external force. That means the energy is used from some outside source. అదే కదా మనం డెఫినేషన్ ఇచ్చింది, some outside source నుంచి. సో దాన్ని మూవ్ చేస్తే సో వీ గెట్ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ. నాట్ పొటెన్షియల్, సారీ, ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో సమ్ ఫోర్స్ అనేది ద ఎనర్జీ యూస్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఫోర్స్. అప్పుడు అది ఇట్ విల్ బి మూవ్డ్ అగైనెస్ట్ ద కూలుంబ్ ఫోర్స్ అవుతుంది. ఓకే. సో 2020 డైరెక్ట్ థియరీ క్వశ్చన్. సో ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ ఎల్ ఈజ్ 5. ఓకేనా, ఒక క్యూబ్ ఉంది. సో దాని ఎడ్జ్ ఎల్ అయితే సో దాని నుంచి వచ్చే ఫ్లక్స్ 5. సో ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ మేడ్ 2/3 times ఎల్, సో అండ్ ద చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద క్యూబ్ ఈజ్ డబుల్డ్. సి, సో మీరు ఇక్కడ క్యూబ్ సైజ్ని డిక్రీజ్ చేశారు 2/3 times ఎల్. సో ఫస్ట్ క్యూబ్లో ఇనిషియల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో దీని సైడ్ ఎల్ ఉన్నప్పుడు సో దాంట్లో ఛార్జ్ ఎంత ఉంది, లెట్స్ సే క్యూ ఛార్జ్ అనుకుందాం. సో అప్పుడు ఫ్లక్స్ 5 అనమాట, విచ్ ఈజ్ నథింగ్ బట్ Q/ε0. ఇప్పుడు క్యూబ్ సైజ్ని డిక్రీజ్ చేశారు. సో ద క్యూబ్ సైజ్ ఈజ్ డిక్రీజ్డ్. డిక్రీజ్ ఎలా సార్ అంటే 2/3 ఎల్ అంటే ఎంత, విచ్ ఈజ్ లెస్ దాన్ ఎల్ కదా. కాబట్టి సో దిస్ సైడ్ ఈజ్ 2/3 ఎల్. బట్ ఛార్జ్ ఏం చేశారంటే డబుల్ చేశారు. సో మీకు ఇంతకుముందే చెప్పాను, సో ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద షేప్ ఆర్ సైజ్ ఆఫ్ ద కండక్టర్. సో షేప్ ఆర్ సైజ్ మీద డిపెండ్ అవ్వదు. దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ దాంట్లో ఉన్న ఛార్జ్ మీద. సో ఇక్కడ ఫ్లక్స్ ఏమవుతుంది, లెట్స్ సే ఫ్లక్స్ ఈజ్ 5' అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఎంత ఉంది 2Q/ε0. సో 2 ఇంటూ సో Q/ε0 ఇలా రాసుకోండి. సో Q/ε0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 5. కాబట్టి ఫ్లక్స్ అన్నది 2/5 అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైనా సరే సో క్యూబ్ డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఫ్లక్స్ చేంజ్ అవ్వదు. ఓన్లీ ద ఫ్లక్స్ చేంజెస్ డ్యూ టు the change in charge. Okay. So choose the incorrect statement. Gauss law applied to the closed surface of any shape. True. According to Gauss law, if a closed surface encloses no charge, electric field must vanish everywhere on the surface. False. So if the closed surface encloses no charge, ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది, స్పియర్ ఉంది. సో ఈ సర్ఫేస్ ఇక్కడ దీని లోపల ఛార్జ్ లేదనుకోండి, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ వ్యానిష్ ఎవ్రీవేర్ ఆన్ ద సర్ఫేస్. ఇక్కడ ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు అంటున్నారు. సో ఇక్కడ స్పియర్లో కాకుండా బయట ఛార్జ్ ఉందనుకోండి, సో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్ మీద కూడా వస్తుంది కదా, అవునా. సో దిస్ ఈజ్ ఫాల్స్. Gauss law can be derived from Coulomb's law. True. And according to Gauss law, the net number of field lines crossing any closed surface is an outward direction proportional to the net charge. So this is also true. So they are asking incorrect statement, option B, right. So in a uniformly charged sphere of total charge Q and radius R, the electric field is plotted from center of the sphere. So the graph which would response. Uniformly charged sphere. So inside, E inside will be directly proportional untadi. So revise the formulas. And E outside, it will be inversely proportional to the R square. So which is nothing but, so the E versus R will be something like this, sorry. So inside directly proportional, outside inversely proportional, right. So option C. Okay. So a negative charge is placed at the center of the non-conducting sphere. The direction of the electric field, negative charge ki electric field etu untadi, so radially inward. Think cheyalsina avasaram ledu. So 2019 lo adigaru question. So that's it. So we solved n number of questions guys related to the electric charges and field. Okay. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ కూడా చాలా చేశాను. ఇంకా ఇవే కాకుండా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఓన్లీ JEE 2022 వరకే తీసుకున్నాను, అంటే లాస్ట్ 3 yearsవి. సో మీరు ఇంకా 5 yearsవి తీసుకొని సో ఆ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా.
సో కష్టపడండి, 100% ఫలితం అయితే మీకు కనిపిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద సెకండ్ చాప్టర్, దట్ ఈస్ electrostatic potential and capacitance, on next Saturday. So till then, keep studying. All the very best. Bye.